వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి అనంతపుర అర్బన్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారా? బాగుంది. మధ్యన అనంతపురంలో కనిపించడం తక్కువ అయిపోయింది. ఎప్పుడూ రాజకీయం తప్ప వేరే ఆలోచన లేని ప్రభాకర్ చౌదరి గారు అనంతపురాన్ని వీడి ఎక్కువగా బెంగళూరులోనే ఉండడానికి బలమైన కారణం ఏంటి సార్? అంటే రాజకీయాల్లో కొన్ని అనర్హతలు ఉన్నాయి. ఓకే. ఆర్థికంగా బలంగా లేరనేటువంటి వాదన గత ఎన్నికలే వినిపించారు కాబట్టి కనీసం వ్యాపారాలు చేసుకొని ఈ విరామ సమయంలో కొంత మనం ఆర్థికంగా నిలదొక్కోవాలనేటువంటి భావనతో, ఎందుకంటే జనం మీద పడలేము, ఓకే, ఎక్కడ అక్రమాలు అవినీతి చేయలేము, ఓకే, తర్వాత దోపిడీలు చేయలేము, తర్వాత ఏదైనా న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసుకొని మనం ఆ వ్యాపారాలు ఇచ్చిన ఆదాయాన్ని రాజకీయాల్లో పెట్టాలంటే, రాజకీయం మళ్ళీ చేయాలంటే కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి. కాబట్టి బెంగళూరులో వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం. అంటే మీరు చెప్పిన అవలక్షణాలన్నీ కూడా కొంతవరకు రాజకీయ నాయకులకి తోబుట్టు లాంటివే కదా? కరెక్టే. అవన్నీ రాజకీయ నాయకులకి అంటే అవి ప్లస్ కాకుండా అవి మైనస్ అయ్యొచ్చు కదా. ఓకే. నేను అలాంటివి లేని సందర్భాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి రాజకీయం ఊపిరినంత వరకు రాజకీయాలు చేస్తాం. రాజకీయాలు మీన్స్ సామాజిక స్పృహ, బాధ్యత. ఇప్పుడు మీరు చెప్పిన అవలక్షణాలన్నీ కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తోబుట్టు లాంటివే కదా సార్, కాదంటారా? అంటే రాజకీయాల్లో మంచి ఉంది, చెడు ఉంది. అన్ని విభాగాల్లో మంచి ఉంటుంది. మీకు జర్నలిజంలో కూడా మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కాకపోతే తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎట్లుందంటే కొన్ని సిచ్యుయేషన్స్ బట్టి చూస్తే రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది కూడా నిర్ధారించుకున్న పరిస్థితి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ప్రజల మార్పు రావాలి. నేను అందుకని మీకు చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. అతను అంటే గతంలో చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎందుకు డబ్బు సంపాదిస్తున్నావు అని అంటే, నేను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలి కాబట్టి నేను డబ్బు సంపాదించాలి, అది ఏ రకంగా అయినా కానీ సంపాదించాలని. ప్రజల్ని ఎందుకయ్యా నువ్వు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తావు అని ఎవడని అడిగితే, రాజకీయ నాయకుడు సంపాదించుకోవడానికి వచ్చాడు కాబట్టి నేను డబ్బు తీసుకుంటానని ప్రజలు చెప్తున్నారు. అందుకని ఈ వైవిధ్యంలో ఇది కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి ప్రశ్నకు సమాధానం దొరకదు. కాబట్టి రాజకీయ నాయకుల్లో మార్పు రాదు, ప్రజల్లోనే మార్పు రావాలి. అందుకనే మనం కొద్ది కాలం దూరం ఉంటే కూడా ప్రజల్లో కూడా మంచి చెడు కూడా ఆలోచించుకోవడానికి వీలవుతుంది అనేటువంటి భావన కూడా ఆలోచించి ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఒక పూట ఒక రోజు ఆ యొక్క ఓటుకి డబ్బు తీసుకొని నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను అని చెప్పేటువంటి భావన వల్ల రావాలి. ఎందుకంటే నేను కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుందామని. ఒక మంచి డాక్టర్ కావాలనుకున్నప్పుడు మన కులంలో పనికిమాలని వెధవ డాక్టర్ ఉంటే, అంటే ఏమాత్రం ఆ యొక్క నైపుణ్యత లేదా ఆ శిక్షణ లేదా ఆ యొక్క ప్రాక్టీసు సరిగ్గా జరగనటువంటి డాక్టర్ ఎవరు ఉంటే అక్కడ తీసుకెళ్ళాం మన పిల్లల్ని. ఏ కులముడైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. అదేవిధంగా ఉపాధ్యాయుడు స్వకులంలో ఒక అసలు పనికిరాని టీచర్ ఉంటే పాఠాలు చెప్పించాం, మంచి స్కూల్లో జరిపిస్తాం, మంచి దీంట్లో ఉపాధ్యాయుని దగ్గర చేర్చుతాం, తర్వాత అక్కడ కులం చూడడం. అదేవిధంగా బ్లడ్ కావాల్సినప్పుడు కూడా మనం గ్రూప్ చూస్తాం తప్ప కులం చూడడం, మతం చూడడం. ఈ విధంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎన్నుకున్న వ్యక్తి కోసం మీరు కూడా చూడండి అనేటువంటి ఒక ప్రజా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. దానికి మీ ఎట్లా వాళ్ళంతా కూడా చొరవ తీసుకొస్తున్న బాధ్యత. ఎందుకంటే జర్నలిస్టులు, మేధావులు, విశ్లేషకులు అందరూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఏదో రాజకీయ నాయకుడు చెప్తేనే మార్పు రాదు. ప్రజల్లో ప్రజా సంఘాలు ఉన్నాయి, తర్వాత సామాజిక స్పృహ బాధ్యత ఉన్న చాలామంది రకరకాలుగా వాళ్ళ రకాల్లో, అంటే యూట్యూబ్లు కావచ్చు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా. వాళ్ళలో మార్పు ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అప్పుడు డెఫినెట్గా మేము బెంగళూరులో వ్యాపారాలు రావాల్సిన అవసరం లేదు. వ్యవసాయం చేసుకున్నవాడైనా, పేదవాడైనా, మధ్యతరగతి అయినా, లేదా అంతో కొంత రాజకీయాల్లో వ్యయం చేసి రాజకీయాన్ని వ్యాపారం కాదు సేవ అనేటువంటి భావంతో ఉండే వాళ్ళు కూడా రాజకీయాల్లో మనగలడానికి దోహదపడుతుంది. దానికి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు మీరు. ఒకటే, మీరు విత్తు ముందా చెట్టు ముందన్నారు కదా, దీని గురించి ఎవరు చెప్పలేదు. ఏంటంటే
విత్తే ముందు విత్తు భూమిని చీల్చుకొని ఒక మొక్క మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షంగా దాంట్లో వచ్చే విత్తనాలు మరీ కూడా నేల మీద పడ్డము, లేదంటే కొంతమంది విత్తడము జరుగుతుంది, లేదా చెట్టు నుంచి సహజ సిద్ధంగా విత్తనాలు రాలి కింద పడి సహజ సిద్ధంగా మొక్కలు వచ్చే అవకాశం ఉంది, లేదా కొంతమంది విత్తితే కూడా మొక్కలు వస్తాయి, ఆ మొక్కల వద్ద మహావృక్షాలు అవుతాయి. చాలా చక్కగా చెప్పారు ఈ అంశాలన్నీ మీరు. రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం ఓటర్కి డబ్బులు ఇవ్వడము, మందు బాటలు ఇవ్వడము, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం అనేది అలవాటు చేసింది రాజకీయ నాయకుడే సార్. అలవాటు పడ్డ జీవాలు ఏం చేసే పాపం, అలవాటు జీవులు ఎలక్షన్ వచ్చిందంటే అరే మాకు ఓటుకి 1000, 500, 1500, 2000 ఇస్తారు, దాంతోపాటు ఏదైనా బాటల్స్ ఇస్తారు అనేది ఎవరైనా ఆశ పెట్టుకుంటారు. అంటే తమిళనాడులో గతంలో చూసాం మనము, అక్కడ ముక్కు పుడకలు నుంచి ఫ్రిడ్జ్లు కానుంచి టీవీలు కానుంచి హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా సరఫరా చేసేవారు ఎన్నికల సమయంలో. క్రమేపీ అక్కడి నుంచి ఇక్కడికి ఆ సంస్కృతి ఇక్కడికి వచ్చింది. దీన్ని రాజకీయ నాయకుడు ఓటర్కి అలవాటు చేయడు. ఇప్పుడు ఏమంటారు, ఓటరు మారాలి అని మీరు అంటున్నారు. ఖచ్చితంగా ఓటరు మారాలి సార్. దానికన్నా ముందు రాజకీయ నాయకుడే మారి ఈ ఎన్నికల్లో నేను ఎన్నికల నియమావళికి నిబంధనలు వ్యతిరేకించి ₹1 కూడా అదనంగా ఖర్చు చేయను, ఇంతే ఖర్చు చేస్తాను, బుద్ధి పుడితే ప్రజలు ఓట్లు వేయండి లేకపోతే లేదు అని తన నిజాయితీ నిరూపించుకోవడానికి రాజకీయ నాయకుడు ధైర్యంగా డబ్బు పంచకుండా రాజకీయాలు చేయొచ్చు కదా, చేయలేరంటారా? మంచి ప్రశ్న వేశారు నారాజు గారు. ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా అంటే ఆ విధంగా ఈవెన్ లెఫ్టిస్ట్ పార్టీలు కూడా తీసుకున్నాం. నేను ఈ విధంగా ఎన్నికలేకపోతానంటే రాజకీయ పార్టీలు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయరు, రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వరు. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు, నేను నిజాయితీకి పోతానంటే అవతల పార్టీ వాడు డబ్బులు పెడతాడు, వాడు గెలుస్తాడేమో, మేము ప్రభుత్వంలోకి రావాలి కదా అనేటువంటి భావన రాజకీయ పార్టీలో ఉంటుంది. అందుకని సమబుద్ధి ఉండాలి అంటే ఏమి, ఆర్థికంగా ప్రజాసేవ కానీ ఇది కానీ, లేదా ప్రజల్లో మంచి పలుబడిన వ్యక్తులు లేదా నిజాయితీ పనిచేసే వ్యక్తుల కంటే ఎన్నికల సమరంలో నువ్వు అతనితో పాటు ఎంత వ్యయం చేయగలనేటువంటి భావన రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీలో ఉండడం కూడా తప్పు కాదు. కారణం ఏంటంటే ప్రజలు అట్లయితేనే ఓట్లు వేస్తారేమోని. మీరు ఒకటి ఆలోచించండి, ప్రజల్లో ఓటరు మారాలా? ఓటర్లు కూడా చెప్తున్నాం, ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకోండి, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ఎవరిచ్చినా ఏమిచ్చినా, కానీ మంచి వ్యక్తులను ఎన్నుకునేటువంటి సాంప్రదాయం ఆ ఓటు హక్కు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. కరెక్టే. వాళ్ళల్లో ఇంకోటి ఉంది, డబ్బు తీసుకొని అతనికి ఏకపోతే ఎట్లా, లేదా ₹1000 ఇచ్చినాడు ఉంటా, 2000 ఇచ్చినాడు, వాడికి ఏకపోతే ఎట్లా అనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా వాళ్ళలో రావచ్చు. కానీ డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బులే కూడా రాజకీయ నాయకుడు ఎవడిచ్చినా తీసుకుంటాము, దాంట్లో మంచి వ్యక్తికి వేస్తాం అనేటువంటి భావన కనీసం రావడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు చెప్పేది 100% వాస్తవం సార్. ఫస్ట్ నాయకుడు మారాలి కదా. నేను అసలు పార్టీలు కూడా అలాగే తయారైనాయి. ఒక అంశం నేను అడుగుతాను, దానికి క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తాను. నేను 2024లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి టీడీపీ టికెట్ నిరాకరించడానికి బలమైన కారణం ఏంటి? అసమర్థుడనా, రాజకీయంగా పనికిరాడనా, డబ్బులు లేవనా, 5 ఏళ్ళు కూడా అవినీతి చేశాడనా, ఎందుకు? ఏమన్నా రాబిన్ టీం ఏమన్నా మీకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిందనా? మరి ఏది చూసి మీకు టికెట్ నిరాకరించారు? అంటే రాబిన్ శర్మ టీములు ఇలాంటివన్నీ ఏం చేశాయంటే 5 సంవత్సరాలు నేను అధికారంలో లేను, ప్రతిపక్షంలో పోరాడం, డబ్బు ఖర్చు పెట్టాం, నాతో పాటు కార్యకర్తలు కూడా వాళ్ళందరూ కూడా లేదు పని చేయాలని చెప్పి 14 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు కదా. 19 నుంచి 24 వరకు ఫైట్ చేశాం, పార్టీని అక్కడ బ్రతికించుకున్నాం. అంటే అనేక రకాల ఒత్తిడుకులు, కష్టాలు, అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళన్నీ కూడా వచ్చాయి. రాబిన్ శర్మ టీం వాళ్ళు ఈయన ఆర్థికంగా బలంగా లేడేమో, ఆర్థికంగా వ్యయం చేయలేడేమో అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆలోచనలో ఆ విధమైన ఆలోచనలో మరి ఆర్థికంగా లేడు కాబట్టి రేపు ఎమ్మెల్సీని ఓటిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకున్నారా అనేది కూడా ఆలోచిస్తున్నా. బట్ ఏదేమైనప్పటికీ నేనైతే ఎన్నికలకు సమాయత్తమయ్యాం, నిలబడాలా చేయాలని. బట్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి వాళ్ళకి అనేక రకాల కారణాలు ఉన్నాయేమో. ఏ కారణాలు ఉన్నాయో నాకైతే ఇంతవరకు ఇప్పటికి కూడా తెలియటం లేదు. ఎందుకంటే 6 ఎన్నికలు చేసినాం, ఇండిపెండెంట్ కూడా కంటెస్ట్ చేసినాం. ఎందుకంటే పార్లమెంట్ నిలబడ్డాం, రకరకాలుగా ఎన్నికల్లో పోటీ చేసినామని. 7వ ఎన్నికకు వచ్చే వాళ్ళకే మనం ఏంటి సమర్థత లేదా అంటే పార్టీకి కూడా సమాచార లోపము, తప్పుడు నివేదికలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు జరిగాయి, అందరూ కష్టపడ్డాం, లోకల్ అభ్యర్థిని గెలిపించుకున్నాం, పార్టీ కోసం జరుగుతూ ఉంది. ఇంకా దాని జోలికి ఆ యొక్క మీమాంస లేదా ఆ యొక్క విషయాన్ని పార్టీనే దానికి భవిష్యత్తులో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం పార్టీ మీద ఉంది.
చూద్దాం, వేచి చూద్దాం. అంతవరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ప్రభాకర్ చౌదరి గారిని కాదని ఒక్కసారిగా టికెట్ ఎందుకు అంటే అనంతపురం నగరములో దగ్గుపాటి ప్రసాద్ అంటే ఎవ్వరికి కూడా తెలియదు అప్పటి వరకు. రాప్తాడు ఒక ఎంపీపీగా ఉన్నారైనా, ఆయన అంటే ఎవ్వరికి తెలియదు కూడా. అలాంటిది ఇంత సీనియర్ అయిన 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని కాదని టికెట్ ఎందుకు మారింది? దానికి సమాధానం ఇప్పటికే నాకే సమాధానం తెలియదు. మీకు ఏం చెప్పగలను? ఓకే, అంటే 2024 ఎన్నికల్లో ఒక దేవల మురళి, సాకే గంపన్న వీళ్ళు తప్పితే 2014 నుంచి 19 వరకు మీతో ఎంతో లబ్ధి పొంది మీ వెంటే ఉండి మీరే దిక్కు మీరే లోకమని తిరిగిన వారంతా కూడా ఒక్కసారిగా దగ్గుపాటి వర్గం వైపు చేరిపోయారు. అసలుకి ఎందుకు కారణం ఏంటి? అసలుకి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన తర్వాత అంటే ఆగ్రహవేశాలు పెళ్ళుకి కొంతమంది ఆత్మహత్యకెను రకరకాల కొంత హింస రేగే పరిస్థితులు వచ్చాయి. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, పోయాను, కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ఏదో ఈక్వేషన్స్లో ఇది జరిగింది, నువ్వు పని చేయి, నా కోసం నేను చెప్తున్నా కదా అన్నట్లంటే ఆయనకు మాట ఇచ్చాం. లేదండి, తర్వాత నంద్యాల కర్నూలు ఇవన్నీ కూడా చూసుకోవాలి అది ఇదని అన్నాడు. అంతకుముందు నేను నంద్యాల కర్నూలు కూడా తిరిగాను, ఇన్ఛార్జ్ ఉన్నా, ఇలా పని చేస్తాను అని. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలా, దానికోసం పని చేస్తాను. వచ్చి కార్యకర్తలు కూడా సముదాయించి కార్యకర్తలందరినీ కూడా పోయి పని చేయమని చెప్పాను. నా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పాను ఎలక్షన్స్లో. ఎందుకంటే నాకు రెండే ఉండేది, ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలి, పార్టీ మారాలి. కానీ పార్టీ మారేది నాకు ఇష్టం లేదు. పార్టీ అంటే అంత గౌరవం మీకు? గౌరవం, పార్టీ మారాలి. పార్టీ అంటే గౌరవమా? పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు వ్యక్తి అంటే గౌరవం. ఆయన అంటే కదా చంద్రబాబు నాయుడు గారు ఎవరు? పార్టీ జాతీయ అధ్యక్షులు కదా. అవును. ఒక్క సమాధానం చెప్పండి. మీకు టికెట్ రాదు, ఇక మిస్ అయిపోయింది, మిస్ చేశారని తెలిసినప్పుడు మీ కనుసైగా లేకుండానే మీ క్యాడర్ అంతా కూడా పార్టీ కార్యాలయం పైన దాడి చేయడము, ధ్వంసం చేయడము, మొత్తం ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగిందా? మనస్సాక్షిగా ప్రభాకర్ చౌదరి గారు ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడరని నేను నమ్ముతాను. వాస్తవం చెప్పండి, మీ కనుసైగా లేకుండా జరిగిందా? 100%, 100% అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మీరు ఆడరని నేను నమ్ముతున్నా. పార్టీ ఆఫీస్ దగ్గరికి పోయారని తెలిస్తే చేతులెత్తి ముఖ్యాన్ని అందరినీ వద్దని. తర్వాత ఇతరత్ర ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళే పిలిచి అడగండి ఆ కార్యకర్తలే. తప్పది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కొంతమంది పోయి బైపాస్లో టైర్లు కాల్చారు. ఆ ప్రదేశాల్లో ఇప్పుడు లాస్ట్కి చాలామంది నాయకులు కూడా ఉన్నారు. నేను పిలిచి మందలు ఇచ్చాను, తప్పది, మీరు ఫైర్ చేయడము ఇంకో దానికి ఇబ్బంది పడమని. నెక్స్ట్ బస్సులకి 1-2 రాళ్ళు పడితే పిలిచి దండిచ్చాను. అంటే ఎప్పుడు కూడా మనము హింసను ప్రేరేపిస్తే అది మన కంట్రోల్లో ఉండదు, అది పామై మన మీద కూడా పడుతుంది. అట్లా ఎప్పుడు కూడా వైలెన్స్కి వ్యతిరేకంగానే పీస్ఫుల్గానే చేయండి అని. నేను మనసా వాచాకరమైన ఆ పార్టీ కార్యాలయం దగ్గర పోయే సందర్భంలో నాకు అసలు మీరు ఇంకా వీడియోలు కూడా చూడండి కావాలంటే తెలిసి మళ్ళీ మా సెక్యూరిటీ వాళ్ళందరినీ కూడా పంపించి రిక్వెస్ట్ చేసుకొని పిలుచుకొని రమ్మని చెప్పాను. ఏం చేసింది ఆ కార్యాలయం? ప్రైవేట్ వ్యక్తిది, అది ఎవరో ఇచ్చారు. తర్వాత దాని మీద పడితే అదేనా జీవం ఉందా? తప్పు. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది రోడ్లెక్కి ఏదో ప్రొటెస్ట్ చేయాలని అనే వస్తుంటే ప్రజలకి ఏం సంబంధం? ఇది పార్టీకి మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూ, నేను చూసుకుంటాను అని చెప్పి మాట్లాడి ఆ రోజు అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా నేను తప్పనట్లే. కారణం ఏంటంటే 5 సంవత్సరాలు కలిసి నడిచారు. ఎవరైనా ఒక సమావేశానికి రాకపోతేనో, ఒక నిరసన దీక్షకి రాకపోతేనో నేను చాలాసార్లు వాళ్ళందరూ కూడా మందలించా, మీరు రావాలా, 5 ఏళ్ళు పని చేయకపోతే అట్లా భవిష్యత్తు మీకు ఉండదు కదా, అందరూ కలిసి పని చేద్దాం సమిష్టిగా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చాను. అంటే ఒక లైన్లో తీసుకొని వచ్చి పెట్టాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అందరిని పిలిచి అడిగా, మీరు పోలీసులు నిర్బంధిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ముందు రోజు నుంచి అరెస్ట్ చేస్తారు, టీచర్లు విజయవాడలో అమరావతిలో ఎట్లా పోయి చేశారు, ఎందుకు చేయకూడదన్న నాకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఎన్జిఓలు అంతా పోయి చేశారు కదా ఆ రోజు, అంత దాంట్లోనే సరే అని చెప్పి అందరూ వెళ్ళిపోమన్నా, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ బయటికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోయి నేను సిపిఐ జగదీష్ ఒక కారులో ఒక కార్యాలయంలో R&B కార్యాలయంలో ఆ తారడ్రమ్ముల దగ్గర కారు నిలబెట్టుకొని ఏసీలో కూర్చొని ఉన్నాం టైం వరకు. మేము సప్తగిరి సర్కిల్ దగ్గరికి వస్తానని చెప్పాను. అది కానీ వేరే హింట్ ఇచ్చాను, నేను మళ్ళీ ఒక సిగ్నల్ ఇస్తాం, ఆ సిగ్నల్లో స్లోగన్స్ వస్తాయి, వచ్చినప్పుడు వీళ్ళతో రండి అని. షాపుల్లో కల్లాంటి వాళ్ళంతా ఉండమన్నాం. ఇమీడియట్గా పోలీస్ మొత్తం బందోబస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, నా సెల్ ఫోన్ కూడా ట్రేస్ చేస్తారని చెప్పి ఇంకో చోట పడేశారు. నేరుగా 4 o'clock గిల్లాస స్కూల్ దగ్గర లేడీస్ క్లబ్ దగ్గరికి దిగాం. అక్కడ ఒక 20 మందిని ఉన్నామని చెప్పాము అంతే. ఎందుకు అని చెప్పలే, ఏం చెప్పలే, 20 మంది ఉన్నారు.
మేము పోయి అక్కడ పోయే లోపల గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు. ఇస్తూనే జనం వచ్చారు. వెంటనే పోలీసు సప్తగిరి దగ్గర ఉన్న బందోబస్తు ఉన్న వాళ్ళంతా కూడా నేరుగా ఇక్కడ వచ్చేసారు. వచ్చి ఆర్ఆర్ డిఎస్పీ గారు అందరూ కలిసి నన్ను కొంత సరౌండ్ చేశారు. సరౌండ్ చేసి అరెస్ట్ అన్నట్లు అన్నారు జగదీష్ గారు నన్నే. అంతలో 20 మంది పోయి 100, 200, 1000, 2000 మంది జనం అయిపోవాలికే చేతులు వదిలేసి నమస్కారం పెట్టిపోయారు. అంటే అట్లా చేసి ర్యాలీ తీసాం. అంత ఇన్స్పిరేషన్గా పని చేయించుకున్న వాళ్ళతో. వాళ్ళు కూడా ఇండ్లు వదిలేసి, అంటే వాళ్ళు కూడా ఆశ పెట్టుకున్నారు, ఈయన ఇది అయితే మాకు ఫ్రీడమ్ ఉంటుంది, ఏదైనా మా భవిష్యత్తు ఉంటుంది, గవర్నమెంట్ రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మనం ఎమ్మెల్యే కావాలనుకున్నారు. కాబట్టి నాకు బాధ్యత ఉంది, కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంది, కాబట్టి ఆ రోజు ఆ విధంగా పోయారు. ఆ కేసులన్నీ తిరుగుతూ ఉన్నారు. కరెక్ట్ లేదని లేదు. ఎలక్షన్ సమయంలో ఎన్నికలకు ముందు మిమ్మల్ని వీడిపోయిన వారంతా కూడా అవకాశం కోసం వచ్చారు, అవసరం తీరకు వెళ్ళిపోయారు అనుకోవచ్చు కొంతవరకు. అయితే మీ వెనకాల నిలబడిన ఉన్న సాకే గంపన్న కావచ్చు, దేవల్ల మురళి, ఇతర తదితరులంతా కూడా మీరు చూసి రామంటే కాల్చి వచ్చే రకాలు వీళ్ళందరూ కూడా. కానీ మీ కనుసైగ లేకోకుండా వాళ్ళు అడుగు కూడా ముందుకు పెట్టారు. నేను అందుకనే మీరు చెప్పిన 2 వ్యక్తులు కూడా లేరు కదా, పార్టీ కార్యాలయం దాడిలో లేరు, ఎక్కడ పోలేదు. అంటే నా ఆలోచన విధానానికి అనుగుణంగా పోయే వాళ్ళు పోలేదు. యంగ్స్టర్స్ కొంతమంది ఆవేశంతో పోయిన వాళ్ళే పోలేదు తప్ప, పోయింది కూడా 10, 15 మంది, 20 మంది పోయారు, అంతకంటే పోలేదు. కానీ నిజంగానే నా ఆలోచన అది ఉంటే 100 మంది పోయేవాళ్ళు కదా. నేను ప్రతిరోజు కూడా ఇష్యూనుల్లా కొంత డైల్యూట్ చేసుకుంటూ దాన్ని అంతా కూడా కొంత కన్విన్స్ చేసుకుంటూ వచ్చాము. సరే, అది నాకు మంచిగా జరిగిందని అనుకుంటున్నా. కారణం ఏంటంటే, మంచి అనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవము, పార్టీ వద్దు, చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం, ఆయన జాతీయ అధ్యక్షులు, ఆయన అంటే అంత గౌరవం ఉన్నప్పుడు ఆయన వేరే వాళ్ళ టికెట్ ఇస్తే ఆయన ఆదేశాలను గౌరవించాల్సిన ప్రభాకర్ చౌదరి గారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఒక టెన్షన్ వాతావరణాన్ని ఎందుకు నిలబెట్టారు? నేను 100% స్వతంత్ర అభ్యర్థిగా, ఎందుకంటే 2004లో టికెట్ రానప్పుడు, తర్వాత ఆడ ఇష్యూస్ జరిగినప్పుడు, ఆ రోజు కూడా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేసాం. పనిచేసిన తర్వాత ఇచ్చినప్పుడు ఆ రోజు చుట్టూ గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి ఫైట్ చేసి కార్యకర్తల ఒత్తిడి వల్ల నిలబడ్డాం. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, పార్టీ నుంచి బయటకు వచ్చాం. అప్పట్లో అవే పెట్టాం, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. నిన్న కూడా ఇండిపెండెంట్గా వేయాలి అంటే ప్రజల్లో మనం చేసిన దానికి గుర్తింపు ఉందా లేదా, మనం రెన్యువల్ చేసుకోవాలా, ఎస్ వీఆర్ పబ్లిక్ అప్రిషియేషన్ ఉందా లేదా అనే భావంతో ఉన్నాం. తర్వాత ఆయన పిలిచిన తర్వాత, ఆయనతో నేను మాట్లాడిన తర్వాత, ఆయన చూసి, అంటే జస్ట్ కనీసం ఆయనకు గౌరవం ఇద్దాం, ఆయన నిర్ణయాన్ని మనం ఆయన ఏ నిర్ణయం అయితే చెప్పారు దాని ప్రకారం ఫాలో అవుదామని వచ్చి అందరినీ కన్విన్స్ చేసి వద్దని చెప్పాను. ఆల్రెడీ ఓ డెసిషన్కి వచ్చే పోయాం ఆయన దగ్గరికి. ఓకే, ప్రభాకర్ చౌదరి గారిని ఒకవైపు అలా కూర్చోబెట్టి, మరోవైపు నోట్ల కట్టలతో ఉన్న సంచులు, దాని పక్కనే రాజకీయం అనేది పెడితే దేన్ని కోరుకుంటారు? నేనేం కోరుకుంటానో మీరే చెప్పాలా? మీరు చెప్పాలా? మీరు డబ్బును కోరుకుంటారా, రాజకీయాన్ని కోరుకుంటారా? అదే నాకంటే నీకే బాగా తెలుసు. అరే, నాకు తెలియదు కాదండి, ప్రజలకు తెలియాలి. మీ మనసులో ఏముంది, మీరేం కోరుకుంటారని ప్రజలకు తెలియాలి. నేను ఎందుకంటే నా గురించి నేను చెప్పే పని లేదు, కానీ దానికంటే ప్రాధాన్యత దేనికి ఇస్తానో, ఎందుకంటే స్టూడెంట్ డేస్ నుంచి సర్వీస్ కింద ఉన్నాం. ఓకే, స్టూడెంట్ డేస్ నుంచి ఒక రికగ్నేషన్ కోసం స్టూడెంట్ లీడర్గా ఫైట్ చేసాం, రకరకాలుగా పోరాడుతూ ఉన్నాం. నాకు ప్రయారిటీ ఏంటంటే పబ్లిక్ సర్వీస్, ప్రయారిటీ ఏంటంటే రాజకీయం, సర్వీస్. ఇవి వస్తేనే కొంత ఏం చేయగలం అన్నటువంటిది ఉంటుంది. నోట్ల కట్టలు వద్దు, రాజకీయం కావాలంటారు. 100% అంత రాజకీయం కావాలనుకున్నాం. మీరు గతంలో మేము 99లో అనుకుంటే 94, 99 మున్సిపల్ చైర్మన్గా మిమ్మల్ని 95లో గెలిపించి, అసలు మున్సిపల్ చైర్మన్ అంటే ఇలా ఉండాలి, అభివృద్ధి అంటే ఒక మున్సిపల్ చైర్మన్ అనుకుంటే ఇలాంటి అభివృద్ధి చేయొచ్చు అని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆదర్శవంతంగా నిలబడిన ఏకైక మున్సిపల్ చైర్మన్. దాని నుంచే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అదే ఉద్దేశంతో ప్రజలు 2014లో మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించారు మీరు. మరి ఆ రోజు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పటికీ కూడా ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, పార్టీ క్యాడర్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ రోజుకి కష్టం వస్తే మీ ఇంటి తలుపు తడుతున్నారు. మరి ఇంతమంది ఆడు ఉండగా వాళ్ళందరినీ వదిలేసి మీ స్వార్థముతో డబ్బు వెనుక పరిగెత్తుతున్నారేంటి? నాగరాజ్, ఇప్పుడు అనంతపురం 2 గంటల జర్నీ బెంగళూరుకి, 2 hours. నిన్న వచ్చాను, ఈరోజు రేపు ఉంటాను, మళ్ళీ వెళ్తాను. అంటే రౌండ్ ది క్లాక్ అనంతపురంలో అవైలబిలిటీ ఉండడం కంటే కొంత వారానికి 3-4 రోజులు పక్కన అంటే కాన్సన్ట్రేట్ చేయడం మేలు అనే దీనికి వచ్చే కారణం ఏంటంటే అక్కడ ఉంటాం, రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయి, క్యాడర్ వస్తున్నారు, ఏమన్నంటే ఫోన్లు ఉంటాయి, విధి లేని పరిస్థితుల్లో కొన్ని అటెండ్ అవుతున్నాం.
నేనేంటంటే అక్కడ ఉంటే మనం ఏదో కార్యకర్తలు తెచ్చిపోతే గ్రూపులు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ 14 నెలలు అయింది, 15 నెలలు అవుతుంది. పార్టీ కార్యక్రమాలకు అనంతపురంలో ఎక్కడైనా పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడైనా చూసారా? ఏ మీటింగ్ నిన్న జిల్లా పార్టీ అధ్యక్షుల దాంట్లో కూడా ఒక నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను వెళ్ళొచ్చు, పోవచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యేగానే పోవచ్చు, ఒక కార్యకర్తగానే పోవచ్చు. నేను పోలేదు కదా. కారణం ఏంటంటే నేను పోకనే గ్రూపులు, ఈయన పోకనే ఏదో రాజకీయం చేస్తున్నాడంటే ఎందుకో కొందరికి భయాందోళనలు ఉన్నాయి. అయ్యా బాబు, నాకు అవసరం లేదు, మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, పార్టీ కూడా ఏదో మీరు కొంత బెటర్ అని అన్ని రకాలుగా ప్రజలకు నాకంటే బాగా డెవలప్మెంటో లేకపోతే ఇంకోటో మంచి చెడు చేస్తో అని అవకాశం అని ఇచ్చారు మీకు. సరే మీరు ప్రూవ్ చేసుకోండి, దాంట్లో ఏముంది అని. ఇప్పుడు అందుకోసమైనా మనం కొంత సమయాన్ని కేటాయిద్దాం సొంతానికి అని చెప్పి వచ్చాం. దీంట్లో ఒకటి ఆలోచించాలా, ఏదో తప్పుడు పనులు చేయడానికో ఇంకోదానికో వస్తే కాదు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, పార్టీలో మన పల్లా శ్రీనివాస్ గారితో కూడా చెప్పాను, అనంతపురంలో పార్టీ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయను, ఎందుకంటే నియోజకవర్గానికి నేను అనర్హుడని. రాష్ట్ర అధ్యక్షుడు కదా పల్లా శ్రీనివాస్, ఆయనకి చెప్పాను. రాష్ట్ర అధ్యక్షుడే. అనంతపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ నా ఇన్వాల్వ్మెంట్ కాను. ఎందుకు కాను అనేటువంటిది కూడా ఆడ అయ్యానంటే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. నన్ను ఇప్పుడు మొన్న పొద్దుటూరు మహానాడులో లేదా పులివెందు ఎలక్షన్కో లేదా వైజాగ్ పంపించారు, కార్యక్రమం నాకు అప్పచెప్పిన బాధ్యత నేను చేస్తూ ఉన్నా. నేను అనంతపురంలో ఇన్వాల్వ్ అయినప్పుడు, కావాలనుకున్నప్పుడు పార్టీ ఇన్వాల్వ్ చేయాలన్న ఆ సందర్భంలో అక్కడ పరిస్థితులన్నీ కూడా సక్రమంగా సరిదిద్దే బాధ్యత కూడా పార్టీది, ప్రభుత్వాన్ని ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఏదైనా అక్కడ చొరవ తీసుకుందాం. లేదు మనం అక్కడ చొరవ తీసుకోకపోతే ఇంకా పార్టీ బతుకుతుంది, ఇంకా బాగుంటుంది అన్నప్పుడు మనం కొంత పూర్తిగా ఆ యొక్క నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పాను. మొన్న కూడా చెప్పాను నేను, అనంతపురంలో ఈ గ్రూపులు పెడుతున్నారు, ఏదో గ్రూప్ తగాదాలని డైవర్ట్ చేయకుండా ప్రజల ఇష్యూ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాం అనేటువంటి నాకు కావాలి, పబ్లిక్ ఇష్యూ కింద. ఇప్పుడు నేను అతన్ని ఎమ్మెల్యే లాగలేను కదా, 3 సంవత్సరాల్లో నేనేం చేయలేం కదా. లేదా అతనికి ఇవ్వగల నేను ఏదో బ్యాడ్గా క్రియేట్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటాడా? బికాజ్ నేను ఒక బోట్లో నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నాం, ఆ బోటుకు బొక్కబడిందంటేనో అది నేను మునిగిపోతా కదా భవిష్యత్తులో దేనికైనా కూడా. అందుకని అంతవరకు ఆ యొక్క విషయాల పట్ల కొంత దూరంగా ఉందాం, మంచి చెడు కూడా తెలుసుకోని అనేటువంటి భావనకు వచ్చాం. దానికోసమైనా దూరం ఉన్నాం తప్ప ఏదో పోయి డబ్బెంట పడాలనో లేకపోతే వ్యాపారాన్ని కాదు కదా. వీలైన టైంలో ఒకటి సోషల్ సర్వీస్ చేయాలి. అప్పుడు అవే ఉంది. మీరు మొన్న రవీంద్ర భారతిలో ఎన్వి రమణ గారు వచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టాం, డబ్బులు 10 లక్షలు అవుతుంది కదా ప్రోగ్రామ్, అంటే పెద్ద ఎత్తున అవార్డ్స్ ఇవి. అట్లా ఇంకోటి రేపు అమరావతిలో భవిష్యత్తులో తొందరలో ప్రోగ్రామ్ పెట్టబోతున్నా, ఒక 6 నెలలు 7 నెలల్లో. సో దానికి కూడా అంటే ప్రతిదానికి కూడా మన లైవ్లు మనం బతకడానికేను, తర్వాత మనం సర్వీస్ చేయడానికైనా, లేదా మీరు చెప్పినట్టు క్యాడర్ నమ్ముకున్న వాళ్ళకి ఏదో పదక సాయం చేయాలంటే కూడా ఆర్థికంగా బలంగా ఉండాలనేటువంటి భావనతో మనం ఇదొక దీని కింద ఒక విరామం కింద పెట్టుకొని చేస్తున్నాం. అంటే మాకు తెలిసి ప్రభాకర్ చౌదరి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా ఒక టాటా స్టీల్ లాగా స్ట్రాంగ్గా ఉండేవారు రాజకీయాలు. అలాంటిది ఇప్పుడు లోకల్ మేడ్ స్టీల్ లాగా మెత్తబడిపోయారు. ఎందుకో కారణం ఏంటి? వయసు మీద పడిందా? రాజకీయాల మీద వ్యామోహం తగ్గిందా? డబ్బంటే వ్యామోహం పెరిగిందా? ఏంది కారణము? టాటా స్టీల్లా స్ట్రాంగ్గా ఉండే ప్రభాకర్ చౌదరి గారు ఈరోజు లోకల్ మేడ్ స్టీల్లా ఎందుకు అయిపోయారు? వాడు గుర్తుపెట్టుకొని ఆరా చెప్తున్నా, ఒక బంతిని ఫోర్స్గా కొట్టినప్పుడు రెట్టింపు ఫోర్స్తో రిటర్న్ వస్తుంది. అవునా? నేను కూడా ఒక్కసారి ఒక ఇష్యూలో నేను డిస్క్వాలిఫై ఈ క్వాలిఫికేషన్కి అంటే డిస్కార్డ్ అది అనేటువంటిది కాదు, ఇది ఫిట్ కార్డ్ అనే ప్రూవ్ చేసుకోవడానికి కసి పెరిగింది. ఓకే, నాలో కసి పెరిగినప్పుడల్లా మరింతగా శక్తి వస్తుంది, మరింతగా వేగంగా కార్యక్రమాలు నిర్వహిస్తా. నువ్వు కాలం నిర్ణయిస్తుంది, కొద్ది రోజులు వెయిట్ చేయి, అది స్టీల్ రాడ్ అయిందా, టాటా రాడా, లేకపోతే ఇంకా ఏంటి అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. కాకపోతే అల్టిమేట్గా పబ్లిక్కి ఉపయోగపడేది ఉండాలి, సొసైటీకి ఉపయోగపడేది ఉండాలి. ఏదో మనం సెల్ఫిష్ దీంతో మనం కొన్ని బలి చేసేటువంటిది ఉండకూడదు అనేటువంటి భావనకు వచ్చాయి. ఎందుకంటే ఏదో మిడిమిడి జ్ఞానంతో కొంతమంది తెలియనటువంటి వాళ్ళు ఏదో రకరకాలుగా వక్రమార్గాలు పోతూ ఉంటారు. దట్ నాట్ కరెక్ట్. టెంపరీగా బెనిఫిట్ అవుతుంది తప్ప లాంగ్ రన్లో బెనిఫిట్ కాదు. అందుకని నేను ఒక సిస్టంలో వచ్చా, ఒక ఐడియాలజీతో వచ్చా. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అడిగారు నన్ను, నీకు కొంత ఇండివిజువల్ ఐడియాలజీ ఉంది కదా అని. అవును సార్ అని చెప్పాను. దాంట్లో అవునన్న కారణం ఏంటంటే
కొంత ప్రీ సెక్షన్ మైండ్తో చిన్నప్పటి నుంచి కొన్ని మనం డైవర్ట్ కాలేం. అట్లనే వేరే వాళ్ళ మీద రుద్దాలని లేదు అది. కాకపోతే శృతి మించి రాగాన పడినప్పుడు తప్పని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మీరు ఆ తొందరలోనే నువ్వు ఒక 6-7 మాసాలు, నేను ఇంకోటి చెప్తాను, 2029 ఎన్నికల్లో నేను బరిలో ఉంటానని కూడా చెప్పాను. అది గుర్తుందో లేదు మీకు? తెలుసు, ఖచ్చితంగా. అదే అడగబోతున్నాను. 2020 బరిలో ఉంటాను. ఎలా, ఏ పార్టీ నుంచి, ఎక్కడి నుంచి, ఏం కథ? ఒక్కటి మీలో రావాలి మార్పు. ఇప్పుడే చెప్పాను, మీరు అన్నారు 2024 ఎన్నికల్లో ధనమే, ఓకేనా, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా ధనము కోసము ఇక్కడ వచ్చారు. అరే దీంట్లో ఇంత ఉందా, ఈ రాజకీయం కాబట్టి డబ్బు ఉండాలా, సరే నాకు గ్యాప్ దొరికింది, డబ్బు సంపాదిస్తాం, నేను వచ్చాను అంటున్నారు. అంటే రాజకీయాల్లో ఖర్చు పెట్టడానికి ఈరోజు ప్రభాకర్ చౌదరి గారు పరుగులు పెడుతూ డబ్బు సంపాదిస్తున్నారు ఈరోజు. అంటే ఆ రాజకీయాల్లోకి ఖర్చు పెట్టడానికి వస్తున్నారు. 2029కి వచ్చినప్పుడు కూడా దానికోసమే ఈరోజు కష్టపడుతున్నారు అనుకోవచ్చు కదా. ఎస్, నేను ఖర్చు పెట్టాను, నిత్యం ప్రజల్లోనే ఉంటా, నా నిజాయితీని, నా సచ్చీలతను చూసి ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తా, నీతి నిజాయితీగా ప్రజలకు పరిపాలన అందిస్తా, నేను సర్వీస్ చేస్తాను గట్టిగా ఉండొచ్చు కదా. అంటే 2024లో డబ్బుతో మీ రాజకీయం ముడిపడి ఉందని తెలిసి కళ్ళు తెరుచుకొని డబ్బు వెనకాల పరిగెత్తడం కన్నా ఈ రోజుకి కూడా మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం లోకల్గా ఉంటూ 29లో కూడా మీ నిజాయితీని నచ్చి మెచ్చి టికెట్ ఇచ్చిన పార్టీ నుంచి మీరు పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. 100% కరెక్టే. అందుకనే మీరు, ప్రజా సంఘాలు, విశ్లేషకులు అందరూ కూడా నాకు నమ్మకం మీ అందరి మీద. ఓ పోరాటం వస్తుంది, డబ్బుకి ఓటొద్దు, మంచి వ్యక్తులను ఎన్నుకోండి, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు అనేటువంటి భావన ఇంకా టైం ఉంది. కాబట్టి తప్పకుండా లెఫ్టిస్ట్ పార్టీలు అందరూ కూడా కలిపి భవిష్యత్తులో ఈ మార్పు తెస్తారనే భావన నాలో ఉంది. ఆ రోజు ఆ మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని గుర్తిస్తారనే నమ్మకం కూడా నాకుంది. ఎన్నికల సమయంలో అంతా ఒక వైపు వెళ్ళిపోయారు. నాకు తెలిసి గడ్డం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు పార్టీలో, ఆయన కూడా చాలా సీనియర్. పార్టీ పుట్టినప్పటి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నాకు కూడా పరిచయస్తుడు ఆయన. నేను చాలామందిని చూసిన, అందరినీ కూడా అన్న అంటాడు, కొంతమందిని పేర్లు పెట్టి పిలుస్తాడు. అతి ప్రేమగా మామా అంటూ అతి ప్రేమగా పిలిచేది ఆయన మిమ్మల్ని ఒక్కటే. మీ దగ్గరకు వచ్చి చాలాసార్లు వచ్చిన మామా ఏం మామా అంటే మీరు కూడా అంతే సరదాగా మాట్లాడతారు. మీ ఇద్దరి చూస్తే ఇంకా సొంత మేనమామ మేనల్లుడేమో అన్నంత అన్యోన్యంగా ఉంటారు మీరు. అయితే 2024 ఎన్నికల సమయంలో మీ ఇద్దరికి మరి ఉప్పు నిప్పులా తయారయ్యారు ఎందుకు? లేదే, నాకు సమస్య లేదు సుబ్రహ్మణ్యంతో. ఎందుకంటే పరిటాల రవికి నాకు డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు అందరు వాడు, రవితో ఉండేవాడు, మాతో కూడా మాట్లాడాడు. అతనితో నాకు ఎక్కడ వైవిధ్యం లేదు. కనపడినా మాట్లాడతాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాను, అదేం లేదు. ఆయన కుమారుడు కృష్ణకు, లలిత కృష్ణకు టికెట్ అడగడమే తప్పుగా భావించారు ప్రభాకర్ చౌదరి గారు. అందుకే గడ్డం సుబ్రహ్మణ్యం పూర్తిగా వ్యతిరేకించారు. గడ్డం సుబ్రహ్మణ్యం కూడా అదే స్థాయిలోనే ఆయనతో నాగరాజ్ ఒకటి, అక్కడ టికెట్లు కాదు ఇష్యూ, ఇచ్చి పుచ్చుకోవడం గౌరవం ఎవరైనా. ఇప్పుడు వచ్చిన కొత్త ఆయన ఎమ్మెల్యే దానికంటే కూడా సుబ్రహ్మణ్యం ఏమి తీసిపోతాడని నేను అనుకోలే. నల్ల వాళ్ళ కుమారుడు ఏదో చదువుకున్నాడు పెట్టాడని, అది కూడా తప్పని నేనండి. ఎవరైనా యాస్పిరేషన్స్ ఉంటాయి, ఎవరికైనా రావాలని ఉంటుంది, దాంట్లో తప్పు లేదు. కానీ ఎవరన్నా ఎక్కడన్నా అతను అనర్హుడు అన్న ప్రశ్న వచ్చినప్పుడు తప్పు అని చెప్తాను ఈరోజు కూడా. నేనేంటంటే నీ మెరిట్స్ నువ్వు చెప్పుకో అని. అట్లా కొంతమంది ఎవరైనా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదని చెప్తాను. ఈరోజు చెప్తాను, రేపు చెప్తాను. కానీ బట్ ఎవరు అర్హులు అనర్హులను మనం కాదు కదా డిసైడ్ చేయాల్సింది. అదొకటి. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో నాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఒకానొక దశలో ఒక హోటల్లో కూర్చున్నప్పుడు కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టులు, అంటే మద్దెల చెరువు సూరితో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు కొంతమంది వచ్చారు. నేను ఇంకో మనిషి కూర్చొని ఉన్నాం ఏదో మినారో హోటల్లో. దాంట్లో ఒక అతను ధర్మవరం సంబంధించిన వ్యక్తి వచ్చాడు, దగ్గర కూర్చొని మాట్లాడుతూ అదే సుబ్రహ్మణ్యం వీరాంజలి చనిపోయాడు, వాళ్ళు ఏదో కామెంట్ చేసి వాళ్ళని చంపాలని నాయన అంటే, నేను అప్పుడు చెప్పాను ఎంతమంది చంపుతారో తప్ప, ఏదో అసోసియేషన్తో ఉంటారు పోతారు, కానీ అవి క్రిమినల్ కాదు కదా అని. ఇట్లా పరోక్షంలో కూడా ఏడన్నా ఇష్యూ వస్తే నా వాయిస్, నా వాణి వినిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి తెలుసో తెలీదో అవన్నీ కూడా నాకు అనవసరమైన సబ్జెక్ట్ కూడా వాళ్ళ నుంచి ఏది మనం కోరుకోవడం కూడా లేదు, ఎవరితో కూడా లేదు. ఈవెన్ దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అన్నాడు అనేది ఇసుమంతా కూడా నాకు జలస్ లేదు. వాస్తవంగా 100% నా బాధ ఏంటంటే, మీకు టికెట్ మిస్ అయ్యి దగ్గుపాటి ప్రసాద్ టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ప్రభాకర్ చౌదరి గారు కడుపులో కత్తులు పెట్టుకొని తిరిగారు, అసూయపడ్డారు. ప్రచారంలో సైతం సప్తగిరి సర్కిల్ ప్రచార రథం పైన కూడా ఆయన పేరు కూడా ఉచ్చరించకుండానే నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడతారని ఇచ్చారు. చెప్తాను ఓపెన్గా అడిగా చెప్తాను. నాకు ఈ పార్టీ అనేటువంటిది, పార్టీ మీద బాధ ఉంటుంది. మా నాయకుడు నాకు ఎందుకు ఇవ్వలేదని మా నాయకుడి మీద బాధ ఉంటుంది. ఉన్న వాస్తవం ఇప్పుడు కూడా చెప్తున్నా.
కానీ ఎవరో ఇప్పుడు మా దగ్గర ఉన్న డ్రైవర్ ఉంటాడు లేదా ఇంకోరు ఉంటారు, ఎవడైనా అవకాశాల కోసం కావాలనుకుంటారు. వాళ్ళు కాదు కదా. తర్వాత అప్పటికేమో నాకు అబ్బాయి శత్రువు కాదు, ఇంకోటి శత్రువు కాదు కదా. టిక్కెట్టు నాకు ఎందుకు ఇవ్వకపోలేదు, నేను అనర్హుడా అనేటువంటి నన్ను రికగ్నైజ్ చేయలేదు, ఎందుకు అవకాశం లేదని పార్టీ మీద బాధ ఉంటుంది, ఖచ్చితంగా దాంట్లో ఉంది. ఈరోజు కూడా మా నాయకుడు నాకు ఇవ్వకపోవడం ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి బాధ నా మీద ఉంది. నాకున్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే 5 ఏళ్ళు నీకోసం పని చేసాం, కష్టపడ్డాం, నువ్వు గల గుర్తించాల్సిందేనే. ఇట్లా టికెట్ అడగడం లేదు. తర్వాత సప్తగిరి సర్కిల్ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నువ్వు ఆ వీడియో చూడు ఒకసారి. సరే వచ్చాడు, ఆయన కారులో కూర్చోబెట్టుకున్నాడు, పోయినాడు. కారులో కూర్చున్నప్పుడు యాక్చువల్గా ఒక చిన్న ఇది, నేనే కొత్తగా అభ్యర్థి అయితే కొంత స్థలం కూర్చోవడానికి కూడా అవకాశం ఇస్తాం. అబ్బాయి జరగడానికి కూడా కొంత సంశయించాడు, అంటే ఏంటో ఇదని. పైన వేదిక మీద కూడా ప్రభాకర్ చౌదరి గారిని పిలవండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ ఉన్నారు, వెంకటేశ్వర యాదవ్ ఉన్నారు. ఆ వీడియో ఉంది, చూపిస్తాను. పక్కకు కూడా జరగలే. అంటే నేను ముందుకు వచ్చి మాట్లాడేది, అంటే నేను ముందుకు వచ్చి మాట్లాడేది కూడా ఇష్టం లేని వ్యక్తి కోసం అయినా కూడా చంద్రబాబు నాయుడు కోసం చెప్దామని చెప్పాను. తర్వాత వచ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు, మామ అన్నాడు, రకరకాల బాధపడ్డాడు, అంతా ఇది చేశాడు. సరే పోనీలు అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడా? ఎందుకు నన్నేం చాలా మంది పట్టుకుంటాడు, నన్ను పట్టుకోవడం మీ కాళ్ళు పట్టుకున్నాడా? ఎందుకు అడిగాడు, కాళ్ళు పట్టుకొని అడిగాడు నాకు సాయం చేయమని అడిగాడు. మామగాటి గౌరవంగా కాళ్ళు మొక్కాడేమో. ఎవరు? రాజకీయ అవసరాల కోసం కాళ్ళు మొక్కాడా? మామ అనే వరుసతో అభిమానంగా కాళ్ళు. నాకు ఓన్కే కాదు, ఎలక్షన్లో అభ్యర్థి లేని వాళ్ళు ఓటర్ కూడా కాళ్ళు పెట్టి ముక్కుతారు, దాంట్లో ఏముంది. నాకు ఓన్కే కాదు, ఆడ నాకు మామ, నాకేం బంధుత్వం కూడా పెద్ద లేదు అబ్బాయితో. దాంట్లో ఇప్పుడు సుబ్రహ్మణ్యం కూడా మామ అని పిలుస్తాడు, రకరకాలు పిలుస్తారు. ఒకవేళ ఎక్కడన్నా దూరం ఉంటే ఉండొచ్చాము ఎవరన్నా, కానీ ఓటర్లు కూడా పోయి వయసులో పెద్దోడు అని ముక్కచ్చు. వయసులో పెద్దోడు సుబ్రహ్మణ్యం గారు పిలుపులో ఒక ప్రేమ కనిపిస్తుంది, ఉంది అని చెప్తున్నా. దీంట్లో వచ్చి కాళ్ళ మీద పడి మామ అని నాకు పని చేయాలని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం కూడా ఎందుకు పోన్లేని పని చేసాం, దాంట్లో అనుమానం లేదు. బట్ చేయించుకునే వ్యక్తి కూడా ఒక రోజంతా డోర్ డోర్ తిరిగాం ఇక్కడ రుద్రంపేట పంచాయతీలో. తర్వాత కేడనందన్ కూడా పోయి పని చేయమని చెప్పాం, నా దగ్గరికి రావద్దన్నాం. నేను అది కూడా ఇతని మీద ప్రేమ కంటే కూడా అది కూడా చెప్తున్నా. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో సీటు ఓడిపోతే నేను ఓడగొట్టానే అనుకుంటాడు కాబట్టి, లేదు ఇది గెలవాలనే కోరుకున్నా ఆ రోజు. మరి ఆ రోజు పరిస్థితి, నేను ఈరోజు గురించి చెప్పడంలో ఆ రోజు పరిస్థితి. సో ఆయనకు మాట ఇచ్చాను, లేదు ఆయన ఎందుకో దాదాపు 30-40 మినిట్స్ నాతో మాట్లాడాడు. చాలా ఇష్యూస్ మీద కూడా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన కూడా మాట్లాడిన తర్వాత లేదు నేను ముఖ్యమంత్రి కావాలనుకుని వచ్చాను ఆ రోజు. దాంట్లో అనుమానం లేదు ఆయనతోనే కలిసి ఉందాం పెడదామని. దాని మూలన పని చేయాల్సి వచ్చింది. అదే నంద్యాల, కర్నూలు, ఆడ భూమానాగిరెడ్డి ఫ్యామిలీ, అఖిలప్రియ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కే కృష్ణమూర్తి, బైరన్ రాజశేఖర రెడ్డి అందరూ ఉన్నారు. మీరు కర్నూలు జిల్లా నంద్యాలని అడిగాను. అందరి దగ్గరికి వెళ్ళి ఏదైనా చిన్నవి ఉంటే అవన్నీ కూడా సెటిల్ చేసి, మళ్ళీ పొద్దుటూరు బొమ్మంటే వరదరాల రెడ్డి దగ్గర లింగారెడ్డిది ఆడ సెట్ చేసి, తర్వాత మడకసిరిగిరి అనేది ఉంటే వితరా చేయించమంటే వితరా ఇచ్చి, జితేంద్ర గౌడల్ది ఎక్కడ పడితే అక్కడ, ఈవెన్ సింగనమల 1 గంట కూడా వేసేయాలి, ఎల్లూరు పుట్లూరు మొత్తం తిరగాలని చెప్పారు, పోయి తిరిగి వచ్చాం. ఇట్లా అందరి కోసం పని చేసి పార్టీ రావాలా అని దీనికి చాలా కారణం. ఎందుకంటే నా మీద 11 కేసులు పెట్టారు. 34 నిమిషాలు ఆయనతో మాట్లాడిన తర్వాత కొంతనికి సమాచార లోపం ఉంది అనేటువంటిది నాకు కూడా అర్థమైంది. సరే రిపోర్ట్స్ అవి సరే ఆయన మాట ఇచ్చామని చెప్పి పని చేసాం. రాయలసీమలో మిగిలిన ప్రాంతాలు ఎక్కడ పడితే అక్కడ కష్టపడ్డాం. తొట్టదురు పోలింగ్ రోజు కూడా ఫోన్ చేసి పార్టీ నుంచి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ పార్టీ కార్యాలయంలో కూర్చొని మానిటరింగ్ చేయమంటే మార్నింగ్ ఈవినింగ్ మానిటరింగ్ చేసాం. వెంకటేశ్వర యాదవ్ కూడా నా పక్కనే ఉన్నాడు. సో ఆఫీసర్లకు అక్కడ ఇక్కడ ఈవెన్ కడప, నంద్యాల ఎక్కడ ఫోన్ వచ్చినా కూడా అనంతపురం ఇట్లా చేసాం. రాయలసీమలో మనంత వీలైనంత వరకు సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళు చేశారు, మా అనంతపురంలో కూర్చొని అనంతపురం టౌన్ ఏంటి అక్కడేంటి పైనుంచి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తుంటే మళ్ళీ అది కాదని ఇట్లా రెక్టిఫై చేసుకుంటూ వచ్చాం. సో ఒక బాధ్యత తీసుకున్న తర్వాత, మాట ఇచ్చిన తర్వాత చేద్దామనే భావంతో పోయాం తప్ప వేరేం కాదు. అది మంచి చెడు అనేటువంటిది డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది. అంతవరకు మనం ఓపికగా ఉండాలి. సరే, ఒక బాధ్యత తీసుకున్నారు, బాధ్యతాయుతమైన పదవిలో కూడా ఉన్నారు మీరు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీరు ఒక బాధ్యతాయుతమైన పదవి. అది పార్టీని జిల్లాలోని కాదు రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంత బాధ్యత గల పదవిలో ఉన్న మీరు 3-man కమిటీ జిల్లాకు వచ్చింది. 3-man కమిటీ వచ్చి జిల్లా అధ్యక్షుల కోసము ఒక కమిటీని మొత్తం చేస్తుంది. దాంట్లో మరి మీ బాధ్యత ఏంటి? నా బాధ్యత కాదు కదా, నేను అనంతపురం నియోజకవర్గాన్ని తప్ప ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకవేళ నియోజకవర్గంలో నేను ఎంటర్ కావాలా, ఏదైనా కార్యక్రమాలు పోవాలంటే నేను అధినాయకునితో కొన్ని మాట్లాడేటివి ఉన్నాయి. మాట్లాడిన తర్వాత నేను అనంతపురం నియోజకవర్గంలో
పార్టీ కార్యక్రమాలకి నేను పోతాను తప్ప అంతవరకు పోదలుచు. అంతవరకు పోరు. అంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి పైన ప్రభాకర్ చౌదరి గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వే చెప్తున్నావు, జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే అది పెద్ద పోస్ట్ కాదు కదా. జిల్లా అధ్యక్షుడు కరెక్ట్. ఊహల్లో లేదు, ఆలోచన లేదు నాకు దానికి. ఎందుకంటే నేను అది తీసుకొని టైం కేటాయించి చేయాల్సిన అంత అవసరం పడలే. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు 7 నియోజకవర్గాల్లో, తర్వాత పార్టీ ఉంది, అధికారం ఉంది. ఈ అధికారం అనేటువంటి ఆ దర్పంలో చాలామంది దాన్ని ఎట్లా ప్రజలకి ఎంత చేరువ అవుతారో కూడా మనం కూడా వాళ్ళకి ఉండాలా. నాబోటోడు వచ్చి ఇక్కడ లేనిపోని వాళ్ళందరికీ సమస్యలు ఎందుకు, మనం కొంత పక్కన ఉందామని చెప్పి అనుకున్నాం. ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలిగి. పార్టీ భ్రష్టు పడుతుంటే, పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే బాధ్యత లేదా మీకు? మీరు చెప్పారు ఆళ్ళగడ్డలో నేను ఎలక్షన్స్కి పోయాను అన్ని తిరుగులు. ఆళ్ళగడ్డలో ఈరోజు పార్టీ పరిస్థితి మీకు తెలుసు. ఆళ్ళగడ్డ నియోజకవర్గ అహోబిలములో సత్రాలు నిర్వహించే వాళ్ళని నరక యాతన పడుతున్నారు వాళ్ళు. అంటే మామూలు అడుగుతున్నారంటే ఒక్కొక్క సత్రం 7 లక్షల రూపాయలు కప్పం కట్టాలి అనేది. అంటే బీ ట్యాక్స్ అంటే అది, ఆ బీ ట్యాక్స్ దానికోసము దాదాపు 10 సత్రాలకు పైన కరెంటు కట్ చేస్తే వాళ్ళు అబోధి ఏమిటి ఆఖరికి అధిష్టానం దృష్టికి వెళ్తే, కొంతమంది అధిష్టానం దృష్టికి వెళ్తే అధిష్టానం స్పందించి, అది కూడా నారా లోకేష్ గారు స్పందించి అల్లగడ్డలోని ట్రాన్స్కో అధికారులకు ఫోన్ చేస్తే దాంట్లో ఒక ఏఈని సస్పెండ్ చేశారు. ఎందుకు కరెంటు కట్ చేశారు అనవసరంగా అనేసి డబ్బులు వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ తిరిగి కరెంటును పునరుద్ధరించారు. ఈ పరిస్థితి దాపురించింది. అంటే చికెన్ షాపుల నుంచి బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంట, సత్రాల నుంచి బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి దగ్గర నుంచి బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మీరేమో నేను ఎలక్షన్ చేసిన అయిపోయింది, ప్రజల మానాన ప్రజలు పడండి. ముఖ్యంగా ఆళ్ళగడ్డ మీకు దూరం కాబట్టి పట్టించుకోరు. ముఖ్యంగా ఏదైతే ప్రజలు అతిగా మిమ్మల్ని ప్రేమిస్తారు అనంతపురం నియోజకవర్గ ప్రజలు, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి మీరు అలా వచ్చేసారే, ఎంత కష్టపడుతున్నారు. అవే సంస్థ అవినీతిని ప్రశ్నిస్తా, అరాచకాన్ని ప్రశ్నిస్తా అంటున్న ప్రభాకర్ చౌదరి గారు తన నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించలేకోకుండా దూరంగా ఉండి. నాగరాజ్ ఒకటి ఆలోచించు, ఆళ్ళగడ్డ మీరు చెప్తున్నారు, నేను అక్కడ రెడ్డి లెక్కల్లో లేను, కర్ణం బుక్కుల్లో లేను. దుర్యోధన పాత్ర ఇస్తే దుర్యోధన చేయాలా, కర్ణం తీసినప్పుడు కర్ణం చేయాలా, అర్జున్ ముందు పోస్ట్ చేసిన వాళ్ళు కృష్ణుని పాత్ర. ఇదంతా కూడా ఒక పెద్ద మీకు తెలుసు ఏమేనే మనకి సంబంధించిన సమస్య కాదు అది. ఆ జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ ఉంది, చూసుకోవాలి. నిజమో కాదో వాళ్ళు నిర్ధారించుకుంటారు. అనంతపురం వచ్చేటప్పటికి ఆ ఊర్లో పుట్టి పెరిగా, అవే సంస్థ అన్నారు. పరిటాల రవి హత్య సంఘటన తర్వాత ఆ నరమేధం జరిగేటువంటి సందర్భంలో ఆ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే 2004 ఇండిపెండెంట్ కేసు బయటకు వచ్చిన తర్వాత ఈ ఫామ్ చేసి తర్వాత కపట్రాలకు పోయి వెంకటప్ప నాయుడు వారాల 14 రాజకీయం రకరకాల అంతా కూడా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. పుస్తకం రాసాం, సీడీలు ఇచ్చాం, అంతా పెట్టాం, సదస్సులు నిర్వహించాం, తప్పన్నాం, సమాజం ప్రభుత్వం. దీనివల్ల రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఒకటి అడిగాను, ఇట్లా క్రిస్టల్ గార్డెన్లో పెద్ద ఎత్తున సదస్సు పెడుతున్న, అన్ని పార్టీలు కలుపుతున్నారండి అంటే, నేను రాలేను, హోమ్ మినిస్టర్ జానారెడ్డి మమతాను పంపించాడు ఆయన. జానారెడ్డి గారు వచ్చారు, రోజే ఫైనాన్స్ మినిస్టర్ కూడా వచ్చాడు, నేను పిలిస్తే నా ఆహ్వానం వరకు వచ్చాడు ఆయన. సూరంలో సుధాకర్ రెడ్డి గారు చనిపోయారు, ఆయన వచ్చాడు, జయప్రకాష్ నారాయణ, వి హనుమంతరావు కాంగ్రెస్లో ఆల్ ఇండియా సెక్రటరీ కూడా అందరిని కూడా కలిపాం. సిపిఐ నారాయణ గారు వచ్చారు. అక్కడ ఒక మార్నింగ్ టు ఈవినింగ్ పెద్ద డిబేట్ పెట్టాం. ఈ సమాజం మీద ప్రభావం పడుతూ ఉంది ఫ్యాక్షనిజం అని. 2 కుటుంబాల మధ్య జరిగే రచ్చ లేదా హింస అది సమాజం మీద పడుతుంది, పడకూడదనే భావంతో రకరకాలు తీసుకుంటూ వస్తే నెక్స్ట్ డేకి తాటికాయ అక్షరాలతో రాయలసీమ దుర్మార్గులంతా అది ఇదని ఏదో పేపర్లో వచ్చింది. హనుమంతరావు ఏదో మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారు రామచంద్ర రెడ్డి అని జర్నలిస్ట్ ఫోన్ చేసి, ప్రభాకర్ చౌదరి ఇక్కడే ఉన్నాడా అంటే, ఎందుకంటే ముందు రోజు నాతో పాటు ఆయన వచ్చారు, రాజశేఖర రెడ్డికి ఉన్నాడు అంటే పిలిపించమంటే ఫోన్ చేస్తే పోయా. అందరూ ఉన్నారు ఇంట్లో, ముఖ్యమంత్రిగా భుజమం చేసి, నేను అప్పుడు పార్టీలో లేను, అవే సంస్థ పెట్టాను ఓ ఫోరం కింద. దూరం తీసుకెళ్ళాడు, పక్క రూమ్ తీసుకెళ్ళి రాయలసీమ వాళ్ళంతా దుర్మార్గులని ప్రచారం చేయడం కరెక్టా అని అడిగాడు. అన్నా నేను రాయలసీమ వాడిని కదా అని అడిగాను. నెంబర్ 1 అపోజిషన్. అప్పుడు భుజమం చేసి కరెక్టే అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఇవి జరుగుతుంది, పరిపాలన సరిగ్గా ఉండాలా, శాంతి భద్రతలు బాగుంటేనే పేరు వచ్చేది, తర్వాత చెడ్డ పేరు వస్తూ ఉంది, ఈ నరభేదం జరుగుతూ ఉంది అని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తే ఏం చేద్దాం. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర అని ఎస్పీని వేసాడు ఆయన. అంటే అంత పోరాటం చేయడం వల్ల కొంత కాస్త కూస్తో ప్రయోజనం వచ్చింది. నేను విశాఖపట్నం, తిరుపతి రకరకాల ప్రాంతాల్లో కూడా వెళ్ళాం. ఈవెన్ కడపకి వెళ్తే మన అక్కడ ఉన్నటువంటి ఈవెన్ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ భూమన్ ఇట్లా వాళ్ళందరూ కూడా ఆ సదస్సుకు వచ్చి వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేశారు నాకు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అడగాల్సిందే
అప్పుడు రవిది ఏదైనా అన్యాయం అంటే కూడా దౌర్జన్యం అంటే కూడా కరెక్ట్ కాదు రవి అని రవి కూడా చెప్పాము. ఎవడైనా ఇది కరెక్ట్ కాదనే భావంతో పోతున్నాము అది ఇదని చెప్పాము. సో రవి వచ్చిన నేపథ్యం వేరు, రకరకాల ఈక్వేషన్స్ వేరు, ఆ రోజు జరిగిన సందర్భాలు వేరు. నేను అవన్నీ ఆ రోజు మాట్లాడా. ఈరోజు పార్టీలో ఉన్నా, తర్వాత నియోజకవర్గంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నా దృష్టి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నా. చిన్న ఎగ్జాంపుల్, కార్యకర్తకి ఒక స్టేషన్లో ఏదో ఒక సేకి చెప్పారు లోపలేసి కొట్టమని. ఆ కార్యకర్త వచ్చాడు. ఎందుకు ఆ రోజు ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ని గో బ్యాక్ అన్నాడు కాబట్టి కసు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో చెప్తే సీఏకి చెప్పారు కరెక్ట్ కాదు ఇదని. ఇన్స్పెక్టర్లు కూడా లేదు సార్ అది ఇదని. సో ఒక ప్రాపర్టీస్ ఇష్యూ ఉంది, ఏదో ముందర దౌర్జన్యం జరుగుతూ ఉంది. నేను దౌర్జన్యాన్ని యాక్సెప్ట్ చేయను, నా దృష్టికి వస్తే ఫైట్ చేస్తాను. సైమా అనే ఒక మహిళ, ముస్లిం మహిళ, పాపం ఆమె డాక్టరు, వాళ్ళ క్లినిక్ అంతా ధ్వంసం చేసి పగలగొట్టి ఆమెను ఖాళీ చేయించారు, అంత ధ్వంసం చేస్తే మరి మీరేం చేస్తున్నారు? మీరు అందుకే నాకు రాజు అంటే హైదరాబాద్లో ఉండి మీకు తెలియకపోయి ఉండొచ్చు నా దీంట్లో. నేను పులివెందుల ఎలక్షన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన తర్వాత వెంటనే డిఎస్పీ గారితో మాట్లాడి ఆ మనుషులు నేను పంపా, ప్రొటెక్ట్ చేయండి ఆమెని టౌన్లో. పోయి డిఎస్పీ 2 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, బయట ఉండండి. ఆమెను రాత్రి 2 గంటల వరకు స్టేషన్లో అట్లా భార్యాభర్తను పెట్టారు, మీరు రావద్దండి నేను, మళ్ళీ వేరే మనుషులంతా వస్తున్నారంటే ఏమన్నా రండి ఫైట్ చేయండి న్యాయం కోసం అని చెప్పాం. ప్రొటెక్ట్ చేసాం. ఆ ఎఫ్ఐఆర్ కూడా పెట్టించాం. సీసీ కెమెరాలు కూడా ఒకసారి ఏదో బార్ మీద జరిగిన దాంట్లో సీసీ కెమెరాలు లేవు, తీసేసరి ఇవి కూడా తీసేస్తారని చెప్పి మనుషులు పెట్టి సీసీ ఫుటేజ్లు కూడా తీపిచ్చాం. కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది. అదే విషయాన్ని పల్లా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. ఏంటంటే నా ముందర ఇవ్వడం జరిగి అన్యాయం అనేది ఏంటంటే మనం వద్దులే మనకెందుకులే అనేటి వరుసలో నేను లేను, ఇక్కడున్నా అన్యాయం జరిగితే చేద్దాం. ఇంతవరకు ఇది 6 గంటల ముందు ఒక ఆయన ఫోన్ చేశాను, మా ప్రాపర్టీస్ ఎవరు నాయకులు పిక్కున్నారంటే నేను అన్నా, ఆ సామియా అనే అమ్మాయికి జరిగినప్పుడు మీరు నోరెత్తారా? ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు రావాలా? మీ సొంతానికి వచ్చినప్పుడే అందరూ కనపడితే ఎట్లా, తప్పు కదా అని చెప్పాను. మీరు ఉన్న మంచి పద్ధతిలో హోదాలో ఉన్నప్పుడు మీకు ఇతరులు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అని చెప్పి మీరు చేయగలిగితే కదా, కనీసం నోటుతోన్నా మీరు చెప్పాలి కదా. అలాంటప్పుడు అందరికి సమస్య వచ్చి మీరందరూ వచ్చి మా సమస్య తీర్చండి, వేరే సమస్యకి నేను రానంటే కూడా ఒక ప్రజా జీవితంలో కరెక్ట్ కాదు అని చెప్పాం. సో అట్లా అదొకటి. బుడుబుక్కల వల్లే ల్యాండ్ది 100 కోట్ల ప్రాపర్టీ 7 ఎకరాలు. మన రామచంద్ర జడ్జి మిసెస్ అమ్మ చిన్నప్పటి నుంచి రాజశేఖర్ వాళ్ళ చిన్నాన్న వాళ్ళ మారప్ప గారు ఎక్సైజు, నాకు ఎస్సీసు, నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అంత క్లోజ్గా ఉండేవారు ఫ్యామిలీ. సో జరిగింది, దాని మీద కూడా మనం స్టాండ్ అయ్యాం. ఒక బార్ అండ్ రెస్టారెంట్ మీద కూడా అర్ధరాత్రి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధి విచక్షణరహితంగా దాడి చేసి మొత్తం కూడా వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు మీ పార్టీలో. ప్రభాకర్ చౌదరి గారికి నేరుగా గాయమైతేనే ఆయన మీడియా ముందుకు వచ్చాడు తప్పితే సామాన్య ప్రజలకు అన్యాయం జరిగిన రోజు మాట్లాడిన ప్రభాకర్ చౌదరి తనని నేరుగా టార్గెట్ చేసిన రోజు మాత్రం మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఫైర్ అయిపోయారు, పెద్ద పుల్ల ఫైర్ అయిపోయారు, గర్జించారు అంటున్నారు. ఓకే, నాకెక్కడ డైరెక్ట్గా జరిగింది ఒక ఇన్సిడెంట్ చెప్పు. ప్రతిదీ కూడా మీ సొంత ఇంటిని కూడా అక్రమంగా నిర్మించాడు, అక్రమ కట్టడం అది అనే విషయంలో కావచ్చు, అది కబ్జా అనేది, ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఇవన్నీ విషయాల్లో మీరు ఫైర్ అయ్యారు. నా ఇంటిని వచ్చి చెక్ చేసుకుని నేను పలానా వాళ్ళతో కొన్నాను, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాది అక్రమం అయితే కూర్చొని మీరు డైరెక్ట్గా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అంటే అప్పటి వరకు ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ ఒక్కరు మాట్లాడలేదు. అసలు విషయం మీకు తెలుసుకోవాలా. ఇది ఎప్పుడో 6 నెలలు సంవత్సరం కిందట ఎమ్మెల్యే అయిన కొత్తలో ఆయన ఆఫీసర్లకు ఫోన్ చేశాడు. అదేదో అంటే వాళ్ళు చెప్పారు, లేదు ఆయన కొన్నాడు, అది అందులో పక్కా పర్ఫెక్ట్గా ఉంటాయి డాక్యుమెంట్స్, ఆయన దగ్గర కాదని చెప్పాడు. సరే, కార్యకర్తలను కూడా రకరకాల లోపలేసేది. ఇవంతా కూడా ఎమ్మెల్యే అయిన నెల రోజుల నుంచి జరుగుతున్న తతంగం ఇదంతా. ఇప్పుడు 14 నెలల తర్వాత ఒక మహిళ రావడము, అదేవిధంగా బుడుబుక్కల వాళ్ళది 7 ఎకరాలు రావడం వల్ల దానికోసం మనం స్పందించాం. దానికోసం సిఐలకి డిఎస్పీలకి మాట్లాడిన తర్వాత ఇది ఏదో ఒక రకంగా చేయాలంటే సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడారు దీని మీద కూడా. నాకు రామకృష్ణ మాట్లాడేది కూడా తెలియదు. బయట కమ్యూనిస్ట్ పార్టీలోనూ ఎక్కడ పోయినా కూడా ఈ అవినీతి అనంతపురంలో ఉందంటే ఆయన మాట్లాడినంత వీళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులు మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది మీడియాలో సాక్షిలో రాశారు. ఆ సాక్షి పత్రిక గురించి నేను ఇతని గురించి మాట్లాడితే ఈవినింగ్ ఆ అబ్బాయి కొంత బస్ట్ అయ్యి ఇవన్నీ మీరు చెప్పిన మాట్లాడిన తర్వాత నేను ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడాను, చెప్పమంటావా అని. ఆల్రెడీ నేను ఇన్వాల్వ్ అయ్యాననే మాట్లాడాడు. నేను ఇక్కడ పులివెందుల ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ వచ్చింది, ముస్లిం అమ్మాయికి దాడి చేశారంటే లేదు తప్పు, ప్రొటెక్ట్ చేయమన్నాం. సో మేము ఆల్రెడీ దీంట్లోకి పబ్లిక్ ఇష్యూలో పోతున్నాను, ఆదాయానికి గండి పడుతూ ఉంది, మేమేదో చేస్తుంటే అక్రమాలకి ఈయన అడ్డమా ఏంటి అనేటువంటి భావన వాళ్ళకి తెలీదు. నా పనే ఇదని
ఎందుకంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్రమాలు జరిగితే పడదామని. ఎమ్మెల్యే అయిన నెల రోజుల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. ఏవి మావేమన్నా ఉన్నాయా లేవు ఇంకోరేమో ఉన్నాయని చెప్పి అదొక నిరంతర ప్రక్రియగా ఆఫీసర్లకు ఇచ్చడం జరుగుతూ ఉంది. కొన్ని అడపదడప ప్రజల మీద పడుతున్నాయని చెప్పి నా దృష్టికి వచ్చినా కూడా కొన్ని చూద్దాం ఎవిడెన్సెస్ అని శృతి మించి రాగాను పడిన తర్వాత నేను బయటకు వచ్చాను. అంతేగాని నా వ్యక్తిగతంగా ఇతను కాదు, ఇతను ఇంకా ఎవడు కూడా నా వ్యక్తిగతంగా ఏమీ చేయలేరు. వ్యక్తిగతంగా చేస్తారంటే నేను అంత బలహీనుని కాదు. నేను నా ఆత్మస్థైర్యము, నా మనోధైర్యము, నాదేంటో బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తులకు కానీ ఏమీ ఇంత కూడా చలించలేను, ఇంత కూడా కదిలించలేరు ఏది కూడా. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నాం, ప్రజాబలం ఉంటుంది. మనం ఏం చేసినా కూడా మంచిని మంచి అంటాం కాబట్టి దాని గురించి లెక్క కూడా చేయవలసిన పరిస్థితిలో నేను లేను. ఓకే, ఇంకా ఇది పక్కన పెడితే ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటి ఇప్పుడు అనంతపురంలో వార్ 2 సినిమా నందమూరి తారక జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. ఆ సినిమా రిలీజ్కి సంబంధించి గుత్తా ధనంజయ్ నాయుడు ఆయన లోకల్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి ఫోన్ చేయడము, సినిమా ఎట్లా ఆడుతుందో చూస్తాను, లొకేషన్ తిట్టాడు అని ఆయన డాష్ అని ఆయన స్థాయిలో ఏదో మాట్లాడేశాడు. ఆ ఆడియో రికార్డు మీడియాకు ఎలా వెళ్ళింది? దాని వెనక ఉన్నది ఎవరు? ప్రభాకర్ చౌదరి గారా ఇతరుల? ఒకటి ఆ గుత్తా ధనంజయ అనే అతనికి నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళతో కలిసి ఉన్నాడు. అది ఓపెన్. అబ్బాయి ఫ్లెక్స్లో కూడా నా ఫోటో కూడా వేసేవాడు, నేను ఎప్పుడు పట్టించుకోలే. నెక్స్ట్ పరిటాల కుటుంబం శ్రీరామ్ కూడా కొంత అభిమానం ఉంది అబ్బాయికి, పోయేవాడు. నా దగ్గర ఎప్పుడు కూడా ఉండేవాడు కాదు. ఆ రోజు 14వ తారీఖున నేను పైన ఉంటే ఫోన్లు వచ్చాయి. కొన్ని ఏదో మిస్డ్ కాల్స్ ఉంటాయి కదా, చేస్తే అన్నా నేను ధనంజయ అన్నాడు. నాకు యాక్చువల్గా జంతువులలో ధనంజయ ఉన్నాడు, అబ్బాయి నా దగ్గర వస్తుంటాడు. కిందికి వస్తున్నా వస్తే ఈ అబ్బాయి పేరు కూడా గుర్తానే. దాంట్లో కిందికి వచ్చాం. ఏమా చెప్పంటే నన్ను ఇట్లా తిట్టాడన్నా పెట్టాడన్నా ఏదో చెప్తున్నాడు. ఎవరంటే అతననే. సరే నేనేం చేయాలా అది అంటే మీకు కూడా పెట్టాను చూడన్నా దాంట్లో అన్నాడు. సరే చూద్దాంలేని ఆన్ చేస్తే విన్నా. వెంటనే నేను ఏం చేశాను, నా సెల్ కావాలని చేయిస్తాను, పార్టీకి ఒక మెసేజ్ పెట్టా. అప్పుడు అబ్బాయి అన్నాడు ఏమన్నా అంటే ఎవరెవరు పెట్టామంటే చాలామంది పెట్టానంటే కావాలంటే పార్టీకి ఏదైనా పెట్టి చూడు, పార్టీకి పెట్టు అని ఒక నంబర్ ఇచ్చాను. మీరు అబ్బాయిని రేపు అడిగినా కూడా తెలాలా ఇచ్చేసి నేను ఇంకా కొంతమంది పేర్లు చెప్పాడు అందరూ కూడా పెట్టానంటే సరే ఇష్టం అని దాన్ని అవాయిడ్ చేశాను. మా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరిద్దరు అన్నా లేదు ఇట్లా ఏదో అంటే దీంట్లోకి ఎంటర్ కావద్దండి, మనకి అన్కన్సర్న్ సబ్జెక్ట్ ఇది ఉంటాం మనం. నేను పార్టీకి మెసేజ్ పెట్టాను, అబ్బాయిని పిలిపించుకొని డిలీట్ చేయించుకోండి లేకపోతే న్యూసెన్స్ అవుతుంది, ఇదో ఈ వాయిస్ ఇట్లా ఉంది అని పంపించాను. పోయింది. 14th అయిన తర్వాత 17th బయటకు వచ్చింది. 17th నేను ఆ 14th రోజు నాకు పెట్టిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఉంది కదా, నెక్స్ట్ డేకి ఆ 14th నైట్ పెట్టాం. 15th పెట్టినప్పుడు చెప్పాను, నేను ఏమన్నాను, నువ్వు ఎవరెవరితో ఏమో మాట్లాడేది చెప్పంటావా, ఎవరోని దుర్భాషలాడని చెప్పంటావా, రికార్డ్స్ బయట పెట్టమంటావా, ఓపెన్గా నేను చెప్తాను కదా అని నువ్వు చెప్పు, నీ అరాచకాలు ఇవన్నీ నీ నోటి దులా అంతా పెట్టమంటావా అంటూ నిన్న రాత్రి ఎవరికి ఫోన్ చేసావు, ఆ థియేటర్ వాళ్ళని ఎవరిని బెదిరించావు అనే లోపల ఒక విలేకరు అడిగాడు. జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఏదో తిట్టాడు కదా అంటే జూనియర్ ఎన్టీఆర్ని తిట్టాడో ఇంకోరిని తిట్టాడో మహిళలు తిట్టాడో నాది చూడండి, అది ఎవరు పెట్టాడో పెట్టమంటావా కనుక్కో అతన్ని అన్న. అతనికి సన్నిహితున్న జర్నలిస్ట్ కూడా ఉంటే మాట్లాడాను. అందరితో ఆగిపోయింది. ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ కూడా నేను పెట్టడం లేదు కూడా అన్నా. ఇప్పటికి కూడా నేను కొన్ని పెట్టాలంటే డెఫినెట్గా నాకు బాధితులు పంపించుంటారు కదా, ఉన్నాయి. ఆ 17 ఈ ట్రోల్ చేయడం వల్ల లాభం ఏం లేదు, నాకు నష్టమే, నాకు తెలుసుది. ఆ ట్రోల్ చేయడం వల్ల దానివల్ల డైరెక్ట్గా ఎందుకు కొద్ది రోజులు ఆగి బాస్కు చెప్దాము, పార్టీలో పోయి పిలిపించినప్పుడు చూద్దాం అనుకున్నాం. ఈ ఈక్వేషన్లో 17th అది వైరల్ అయింది. వైరల్ ఎవరు చేశారు అని అంటే జనరల్గా 20-30 మందికి పెట్టినప్పుడు వాడు ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడితే అది ఎక్కడికి వెళ్ళి అన్ని వేళ్ళు మీపై చూపించాయి కదా. ఎందుకంటే ఇక్కడ ఒకటే గుత్తా ధనంజయ నాయుడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారితో మాట్లాడాను, నాతో ఆయన వాయిస్ ఆయన నాది కాదన్నాడు అనుకోండి, అది వేరే విషయము. అతనే మాట్లాడి నా కాల్ డైరీ చూసుకోండి అని అంటున్నాడు. మాట్లాడిన తర్వాత వాయిస్ రికార్డ్ చేసి జైల్ మురళితో కలిశాడు, ఆ తర్వాత గడ్డం సుబ్రహ్మణ్యంతో కలిశాడు, ఇంకా ఎల్నారాయణ చౌదరి కొడుకుతో కలిశాడు, ఓకేనా, పట్టాల శ్రీరామ్తో కలిశాడు, ఇంకా సుబ్రహ్మణ్యంతో కలిశాడు, ఇంకా ప్రభాకర్ చౌదరితో కలిశాడు, ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి చెప్పండి. ఇంకా చాలా మందితో కలిశాడు. కానీ ఈ వీళ్ళ నోట్లలో ఎక్కడ కూడా ఇది బయటికి రాలేదు, ఈ వీడియో ఉంది అనేది. కానీ ప్రభాకర్ చౌదరి గారు మాత్రమే ప్రెస్ మీట్లో ఆడియో బయట పెట్టమంటావా అన్నారు. అన్న తర్వాత ఇది వచ్చింది కాబట్టి
సందులో సమారాజ్యంని ప్రభాకర్ చౌదరి గారు ఆడియో రిలీజ్ చేసి మీడియాకి ఇచ్చాడు అనేది అన్ని వేళ మీపై చూపించాయి. యూఆర్ అబ్సల్యూట్ రైట్, దాంట్లో అనుమానం లేదు. ఎవరికైనా జనరల్గా వస్తుంది, కానీ ఆ రోజు ఒక్కటే కాదు కదా, చాలా ఉన్నాయి ఆడియోలో పెట్టమంటాం. ఈవెన్ అందులో ఇది ఒకటి కదా, ఇది ఒక్కటే ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. మరి ఇది ఒకటే బయటికి రావాలంటే దీనికంటే స్ట్రాంగ్ ఉండేది బయట పెడతాడు ఎవడన్నా, అతను దెబ్బతీయాలనుకుంటే ఇంకోటి పెడతారా? కాకపోతే చాలా స్ట్రాంగ్ పార్టీకి డ్యామేజ్. ఈరోజు ఆ రోజు వల్లభనేని వంశీ భువనేశ్వరి గారిని దూషించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ దీంట్లో 17వ తారీఖు బయటకు వచ్చింది. తర్వాత ప్రభుత్వం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, తర్వాత సైబర్ నెట్ ఉంది, తర్వాత సైబర్ నెట్ క్రైమ్ ఇవి కూడా ఉన్నాయి. పార్టీను ప్రభుత్వం దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయకుండా, ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం కంప్లీట్గా ఎవరేంటని వాళ్ళు తెలుసుకుంటారు, దాంట్లో అనుమానమే లేదు, క్వశ్చనే లేదు. ఎందుకంటే డెఫినెట్గా పార్టీకి అది నిజమా కాదా ఆడియో, దాన్ని ఎవరు ట్రోల్ చేశాడు అనేది తెలిసింది. నేను పార్టీ ఆఫీస్లో చెప్పాను, పల్లా శ్రీనివాస్ గారితో కలిసిన తర్వాత, ఎవరో ఇట్లా మీ మాదిరి విలేకరు క్వశ్చన్ వేస్తే నేను ట్రోల్ చేశాను అనేది దిగిన ప్రభుత్వ పరంగానో పార్టీ బాధ్యత తీసుకొని చేయమను, శాశ్వతంగా రాజకీయాలు దూరం అవుతారు. కానీ ఇది చేయలేదు, ఎవరో చేశారని చెప్పినవాడు పార్టీ పదవి ఉన్న పదవులు వదులుకోమని చాలని చెప్పాం. ఎవడన్నా పెట్టింటేనే అది పూర్తి అవగాహన వచ్చింది. ఇది నాగరాజు ఒకటి ఏంటంటే, ఒక ఇష్యూ ఉంది, ఇప్పుడు నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఎవరికో ఫార్వర్డ్ చేస్తే వాడు గ్రూప్లో పెట్టేస్తారు, అది ఎక్కడో వస్తుంది, అంతేగాని అది నువ్వు కూడా ఇది కాదు. అట్లా 20-30 మందికి పెట్టినప్పుడు ఎవరికి పెట్టారో తెలియదు కదా మనకి. బట్ నేనైతే కాషియస్గా అది కేవలం ఒకే ఒక్క పార్టీకి పంపాను, పార్టీకి తప్ప ఎవరికి పంపలేదు. 17వ తారీఖు వరకు, 18వ తారీఖు అంతా వైరల్ అయినాక నేట్లో వాళ్ళు ఎవరో ఎదురు అడిగితే ఉందంటే కదా మీ దగ్గర పంపంటే అది 1-2 పంపించేటాను, అంతేగాని 17th ఆ రోజు ట్రోల్ అయ్యి నాకే పెట్టారు వేరే వాళ్ళు, బయట వాళ్ళు ఇట్లా వచ్చింది కదా అంటే నా దగ్గర ఉందిలేవా అని చెప్పాం చాలామందిని. నేను 17th వరకు నా సెల్లో లేదా వేరే సెల్ నా దగ్గర నుంచి ఫార్వర్డ్ కావాల్సిందే కదా, అది ఎక్కడే కానీ దాన్ని దృష్టి పెట్టలేదు, ఆ ఆలోచన కూడా లేదు, అంత అనైతికంగా కూడా నేను ప్రవర్తించలేదు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. పార్టీను ప్రభుత్వం ఈ పార్టీకి తెలుసుకోండి, పార్టీ విచారించుకోవచ్చు, కానీ కనీసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దాన్ని ఖండించలేదు. ఇక్కడ ఒకటే, గతంలో అంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారు భువనేశ్వర్ గారి గురించి ఒక అసభ్య పదాలను దూషించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మాత్రం కూడా ఖండించలేదు. ఖండించి ఉంటే మరోలా ఉండేది ఆ రోజు పరిస్థితి. అస్సలు ఖండించకపోగా దాన్ని ఎంకరేజ్ చేసినట్లుగా అనిపించింది ఆ రోజు. అదే ఈరోజు అంటే జూనియర్ ఎన్టీఆర్ బయటోళ్ళు కాదు, నందమూరి వంశమే, అది కూడా నందమూరి వంశమే, ఆమె కూడా నందమూరి మహిళనే. ఆ మహిళని అసభ్య పదజాలంతో దూషించారు అని తెలిసినప్పుడు కనీసం ఏ ఒక్కరు కూడా సరే ఆయన దూషించలేదు, నాకు సంబంధం లేదు అని అంటున్నాడు ఆయన, అది వేరే విషయము. కానీ అది వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ ఒక్క పార్టీ అధిష్టానం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా కనీసం ప్రభాకర్ చౌదరి గారు ఎందుకు ఖండించలేదు, ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఆయన కాదు అన్నా కూడా ఎవరైనా కూడా ఒక మహిళని ఇలా నిందించకూడదు, ఆమె నందమూరి కుటుంబము, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ గారి కోడలామె, ఓకేనా? అలాంటి ఆమెను నిందిస్తే అది ఇక గతంలో వైసీపీ చేసిన దానికి ఇప్పుడు మీరు చేస్తున్న దానికి తేడా ఏం కనిపిస్తుంది? నాగరాజ్, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పార్టీ కానీ ఎవ్వరు కూడా తెలిసి ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. తర్వాత ఒక మహిళను మాట్లాడితే అది కరెక్ట్ అని చెప్పి ఎవడు అనుకోడు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పిలిపించి మందలించి, ఒకవేళ నిజము అబ్బాయి ఏదో నేను క్షమించండి తర్వాత అన్నట్లు మాట్లాడాడు కాబట్టి పార్టీ పరంగా పార్టీ కూడా, పార్టీలో అధినేత కూడా డెఫినెట్గా దాని మీద ఒక సీరియస్గానే చెప్పింటాడు అంతవరకు. ఇప్పుడు నేను దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటున్నావు. సో నువ్వు బాధ్యతాయుతమైన దీంట్లో ఉండి పార్టీలో ఉన్నావు. రెండోది, పార్టీ అంతర్గతంగా చెప్తాం మేము, తర్వాత పార్టీ మాట్లాడమంటే మాట్లాడతాం. రెండోది, నేనైనా నువ్వైనా ఒక మహిళను దూషించి ఆ అసభ్య పదాలను పడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు, సభ్య సమాజం ఎవరు కూడా, ఆడ పార్టీలు కులాలు మతాలు కూడా కాదు, డెఫినెట్గా ఎవరు మాట్లాడినా తప్పే, దాంట్లో అనుమానం లేదు. దీని మీద పార్టీ సుదీర్ఘంగా చర్చించుకొని పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనం దీని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదనే దీంతోనే నేను ఒకవేళ పార్టీ యొక్క లైన్ ఇది ఉంది మాట్లాడంటే ఏదైనా మాట్లాడతాం, దాంట్లో సమస్య. ప్రతిరోజు ఆందోళన జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ గారి ఇంటిని మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేస్తున్నారు, పోలీసులు వాళ్ళ మీదే లాఠీ చార్జీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న పార్టీ స్పందించకపోతే పార్టీ కార్నర్ అవుతుంది కదా. ప్రజలంతా ఏమనుకుంటారు, అరే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే వీళ్ళకి లెక్కలేదా, వాళ్ళు కూడా నందమూరి కుటుంబమే కదా, ప్రజల్లో ఒక వ్యతిరేకత రాదంటారా? పార్టీ దాని మీద
సమీక్ష చేసుకొని దాని గురించి ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి సరైన కాలంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగానా? సరైన కాలంలో సరైన నిర్ణయం చూద్దాం ఆ కాలం ఎప్పుడు ఉంటుందో. అంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన ఎమ్మెల్యేగా ఉండడం మీకు ఇష్టమా లేదా? ఈరోజు గెలిచాడు కదా, ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు కొనసాగాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా లేదా మధ్యలోనే దిగిపోతే బాగుంటుంది అనుకుంటున్నారా? మీరు నేను కోరుకోవడం కాదు, అది ప్రజలు పార్టీ టికెట్ ఇచ్చింది, ప్రజలు ఎన్నుకున్నారు, 5 సంవత్సరాలు కంటిన్యూ కావాల్సిందే దాంట్లో. అది నువ్వు 6 నెలలు ఉంటావా, సంవత్సరం ఉంటావా, 3 నెలలు ఉండాలని మన కోరిక మీద కాదు కదా, అది మన ఇష్టాల మీద కాదు కదా. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అయితే ఉంటాడు, ఎందుకు ఉండడు? ఓకే. అంటే ప్రభాకర్ చౌదరి గారు ప్రెస్ మీట్లో మాట అన్నారు, రాజీనామా చేసిరా, నువ్వు ఇండిపెండెంట్ కనిపిలాడు, నేను ఇండిపెండెంట్ మాట్లాడామంటే ఏం చేస్తాం చూద్దాంటే పాప ఎప్పుడెప్పుడు ఆయన రాజీనామా చేస్తే ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారా? నేను నాగరాజు ఏ సందర్భంలో మాట్లాడాను, ఒక సందర్భంలో ఏదో అతను ప్రెస్ మీట్లో ఒక మాట తూలితే దాంట్లో నేను ఒకటే చెప్పాను, అంటే సరే అట్లయితే ప్రజాబలం ఎంతుందో, నేను అభివృద్ధి చేయలేదు, నేను అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నాను, రకరకాలు మాట్లాడితే సరే నువ్వు పని చెయ్యి, వ్యక్తిగతంగా తలబడదాము రాజకీయంగా ఎన్నికల్లో, ఆ బీ ఫారం వల్లే కదా నీకు ఓట్లు, క్యాడర్ అంత ఉంది, అది లేకపోతే మనం ఏందో చూద్దాము, నిలబడదాము అని చెప్పాను. అది దాంట్లో తప్పేంటి? ఎందుకంటే నేను 2024లో ఇండిపెండెంట్ నిలబడితే ఆ రోజు పోరాటంలోనే 24-25 వేల ఓట్లు వచ్చాయి నాకు. తర్వాత పార్లమెంట్ నిలబడితే 1,00,000 ఓట్లు వచ్చాయి, సైకిల్ గుర్తు మీద నిలబడలే, పార్లమెంట్కి 1,00,000 ఓట్లు వచ్చాయి. అంటే జనంలో మేము పని చేస్తాము, జనం నమ్మకం విశ్వాసం చూరుకునే వ్యక్తిగా డెఫినెట్గా ప్రజల మద్దతు ఉంటుందనే భావంతో మేము అందరూ చేస్తే నువ్వు అయ్యావు. తర్వాత పదే అత్యంత మెజార్టీతో నేను గెలిచానంటున్నావు. రామకృష్ణ సిపిఐకి కూడా 24,000-25,000తో గెలిచాడు ఆ రోజు. ఇది మా అందరి కష్టం ఉందని చెప్పడానికి చెప్పాను అన్నమాట. మా 5 ఏళ్ల కష్టం, మా రక్తం, మా చెమట అంతా ఉంది దాంట్లో, నీది ఒకటి కాదు. నువ్వేదో వచ్చావు, నువ్వు చేసిన సర్వీస్ ఏం లేదు, వచ్చావు పార్టీ బీ ఫారము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మూలాన మేమందరూ కష్టపడడం వలన వచ్చావు తప్ప నీ వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే కదా, పదవి ఉంది కదా, మరి అవి వదులుకొని రేపు రా చూద్దాము అని దీంట్లో మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఆడియో రికార్డు వైరల్ కావడంలో పార్టీకి నష్టమా? ఏ పార్టీకైనా ఏదైనా అది వైరల్ అనే దానికంటే పక్కన పెడితే ఒక మహిళను మాట్లాడే తప్పని ఎవరైనా భావిస్తారో. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా అట్లాంటివి ఎంకరేజ్ చేయడు. లోకేష్ బాబు భవిష్యత్తులో నష్టం తెచ్చే అంశమా కాదా? నష్టం అనేటువంటిది పార్టీ ప్రమేయం ఉంటే కదా నష్టం వచ్చేది. వ్యక్తిగతంగా ఎవరో మాట్లాడితే పార్టీకి ఏం సంబంధం ఉంది? ఆడియో లీక్ కావడానికి మీకు సంబంధమే లేదు. 100% నమ్మచ్చా? నమ్మడం కాదు, నేను చెప్పానంటే టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇంకోటి చెప్పు, నేను వైరల్ చేసింటే చేయలేను అన్నంత చెప్పేంత పిరిగితనం నా దగ్గర లేదు, అది కూడా గుర్తుపెట్టుకో. తెలుసు కదా, పలానా ఈక్వేషన్లో చెప్పాను, పంపించాను, తప్పేంటి అంటాను. పంపడంలో నేరం కాదు కదా, పంపుడు నాకు మీరు ఏదో పంపుతారో టక్కని పంపుతాను, పంపితే కదా. కానీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ పంపదలుచుకోలేదు, దానికి కూడా ఒక లాజికల్ రీజన్ ఉంది. కాబట్టి నేను అంత ఏదో చేయలేదని చెప్పుకోవడంత పిరిగితనంతో కూడా నాకు అంత అవసరం కూడా లేదు. సరే, 24 ఎన్నికల్లో పార్టీ కోసము, పార్టీ తీసుకున్న నిర్ణయం కోసము శిరస వహించి క్యాండిడేట్ గెలిపించుకున్నాం, పార్టీ కోసం పనిచేసిన అంటున్నారు కదా, చాలా నిజాయితీగా పనిచేశారు. నిజాయితీగా పనిచేశారు. బుల్లే శివబాల అసలు ఇక మీకు ఒక సొంత సోదరిలాగా, మీరు ఎటువైపు ఉంటే అటువైపు ఉండే మహిళ ఆమె. టీడీపీకి ఒక అడ్డు కట్టిన తీవ్రవాది లాంటిది ఆమె. ఆ ఎన్నికల్లో మీకు టికెట్ రాలేదు, బుల్లే శివబాల పార్టీ ఫిరాయించారంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తరువాతే ఆవిడ వైసీపీలోకి వెళ్ళారు. మీరు ఎందుకు ఆపలేకపోయారు? బుల్లే శివబాల పార్టీ మార్పుని మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మీకు ఎలాంటి స్వార్థం లేకపోతే? 100% అది అబద్ధం. మీకు ఎవరో రాంగ్ సమాచారంలో ఉంటుంది. ఆమె ఏదో ఎంపీ సీట్ అడిగింది అనంతపురం కావాలని. ఆమె ఒక ఇండివిజువల్ ఐడియలిస్టిక్ లేడీ, అంత స్ట్రాంగ్ ఫాలోవర్ ఏం కాదు మనకి, ఓపెన్ చెప్తున్నా. పోయి ఎంపీ సీట్ అడిగింది, ఎంపీ సీట్ ఇవ్వలేదు, వెళ్ళిపోయింది. నా పర్మిషన్ ఏం కాదు. మిమ్మల్ని అడగలేదా అన్నా నేను బయటికి వెళ్తున్నా? నా పర్మిషన్. ఆమె వెళ్తున్నట్లు విషయం మీకు తెలుసు కదా. మా గొడవల్లో మేము ఉన్నాం. ఎవరు వెళ్తున్నారు, ఎవరు చాలా మంది కూడా పోయారు బయటకు, కొంతమంది పోయినారు మళ్ళీ వచ్చారు, అది వేరే కథ. ఆమె పార్లమెంట్ సీట్ అడిగింది, పార్లమెంట్ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆమె పోయింది తప్ప. నిజంగా నాతో ఉన్న ఇప్పుడు విజయశ్రీ రెడ్డి ఉంది అమ్మాయి, నగరాధ్యక్షురాలు, రకరకాలుగా ట్రూ ఫాలోవర్స్ ఉన్నారు, మహిళలే ఉన్నారు కదా మనతోనే, ఎక్కడ పోలేదు కదా. అవసరం వస్తే సైలెంట్గా ఉన్నామని అంటే సైలెంట్ కూడా పరిస్థితులు వస్తారు. బట్ ఆమె ఏదో సఫర్డ్ ఫ్యామిలీ కాబట్టి ఏదైనా కొంత సింపతి లేడీ కింద మనం ఏదో అప్పుడు కోఆప్షన్ చెప్పాం తప్ప వేరే కాదు.
ఆమె వ్యక్తిగత నిర్ణయం తీసుకొని పోయింది. వ్యక్తిగతంగా ఆమెకి ఏంటంటే ఏదో జగన్ గవర్నమెంట్ వస్తుందన్న ఫీలింగో లేకపోతే ఎంపీ సీట్ ఇవ్వలేదన్న బాధతోనో పోయినట్టు తప్ప నా అనుమతి కానీ లేదా ఆ ఆలోచన కానీ ఆమెకి వచ్చిండదు, నాకు వచ్చింది. ఓకే. గతంలో రాయల మురళి మీతో చాలా దగ్గరగా ఉండేవాడు. రాయల మురళికి మీరు చాలా చేశారు, అందరికీ తెలిసిన విషయమే. చాలా నమ్మకస్తుడుగా ఉండేవాడు రాయల మురళి. ఎన్నికల నాటికి మళ్ళా మీకు దూరమై అవతల వర్గంలో చేరారు. రాయల మురళికి మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలని పాపం ఆశించాడు. అది దక్కే అవకాశం లేదు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు వర్గంలోకి చేరిపోయారు. అయితే తెర ముందు కాకుండా తెర వెనక జరుగుతోంది అంటున్నారు. నాకు వర్గమే లేదు. నేను 5 ఏళ్ళు ఎవడైతే పని చేశాడో వాళ్ళే వర్గం నాకు. రాయల మురళి ఇప్పుడు మీతో టచ్లో ఉన్నారా లేదా? రాయల మురళి చాలా మంది టచ్లో ఉంటారు. రాయల మురళి ఉన్నాడా లేదా? ఫోన్లో మాట్లాడచ్చు, చంద్రబాబు నాకు కలవలే ఇక్కడ. ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా. మన పొద్దుటూరు ఎలక్షన్స్ సార్, మన పులివెందుల బైపోల్లో మీతో మాట్లాడాడు, అక్కడ కలిశాడు. పులివెందుల బైపోల్లో మిమ్మల్ని కలిశాడు, మీతో టచ్లో ఉన్నాడు కాదు. కేశవరెడ్డి వాళ్ళతో పాటు వచ్చాడు, మాట్లాడి. ఇప్పుడు శత్రువుగాను వస్తే ఎన్నికలకు ముందు మీపై అంత వ్యతిరేకంగా వ్యవహరించిన రాయల మురళి, ఒకానొక సందర్భంలో మిమ్మల్ని విమర్శించిన రాయల మురళి ఇప్పుడు మళ్ళా మీతో ఎందుకు టచ్లోకి వచ్చారు? రాయల మురళినే కాదు, చాలా మంది కూడా అన్న పొరపాటు చేశామనే భావంతో మాట్లాడుతున్నారు. దాంట్లో అంతవరకే కానీ నాకు వర్గమే లేదు. 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేశారో, అంటే ఇచ్చిన ప్రతి పిలుపులోనూ 5 ఏళ్ళు కష్టపడ్డారో వాళ్ళంతా కూడా నా వర్గమే, చంద్రబాబు వర్గమే, తెలుగుదేశం పార్టీ వర్గమే. వాళ్ళకి ఎవరికైనా అవకాశాలు వస్తే సంతోషపడతాను నేను. అంతేనా? కొత్త వాళ్ళు ఎవరో దాంట్లో వాళ్ళకి వచ్చి ఏమైనా పదవులు వస్తే మనం కూడా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అది సరైన నిర్ణయం కాదనేటువంటి భావన. ఎందుకంటే నాకు జరిగినప్పుడు నేను ఎంత బాధపడ్డానో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా బాధపడతారు కాబట్టి తప్పని చెప్పి చెప్తున్నాను. తెర ముందుకు వస్తే ఇబ్బంది కాబట్టి తెర వెనకంటే దగ్గుబాటి క్యాంపు కార్యాలయంలో కావచ్చు, ఆయన కాంపౌండ్లో జరిగే ప్రతి అంశాన్ని కూడా ఇటీవల రాయల మురళి మీకు చేరవేస్తున్నాడు అన్న ప్రచారం అయితే బయట జరుగుతుంది. మరి అంత నిగూఢంగా ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ మీకు తెలియని ఏమైనా రాజకీయం ఉంటుంది అనంతపురంలో? ఎందుకు ఉండదు? ప్రభాకర్ చౌదరి గారికి తెలియని రాజకీయం ఉంటుందా? 100% ఎందుకంటే మనం దృష్టి పెడితే తీసుకోవచ్చు. దృష్టి పెట్టినప్పుడు మన పన్ను దృష్టి మరల్చుకున్నప్పుడు దాని మీద రాదు. మురళి అనే రాజకీయ దురంధరులు రాజకీయ కాదు. మురళి అనేటువంటి వ్యక్తి ఏదో కొంత ఏదో అవకాశాలు వస్తాయేమో అటు ఇటు పోయిండొచ్చు, కానీ పార్టీలోనే ఉన్నాడు. దాంట్లో అదొక పెద్ద ఇష్యూ కాదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే చేర్చుకుంటారా? ఎవరు నా వెంట తిప్పుకుంటారా? శత్రువు వచ్చినా కూడా నువ్వు చెప్పిన సో కాల్డ్ ది గ్రేటెస్ట్ హానరబుల్ లెజిస్లేటర్ ఆయన వచ్చినా కూడా కాపీ ఇస్తా. గతంలో 2014 వరకు కూడా లిక్కర్ సుధాకర్ నాయుడు అనే వ్యక్తి ఏ పార్టీలో ఉన్నారు ఎవరికి తెలియదు. 2014లో మీరే టీడీపీ కొద్దిగా అసోసియేట్ చేశారు ఆయన్ని అనేది అందరూ అంటారనమాట. ఆ సుధాకర్ నాయుడు గారు కూడా 2024 ఎన్నికల్లో మిమ్మల్ని విభజించి దగ్గుబాటి వర్గంలోకి వెళ్ళారు. వస్తే టికెట్ నీకు రావాలి, లేకపోతే నా భార్యకు రావాలి. బలిజ సామాజిక వర్గం అయితే నా భార్యకు రావాలి, కమ్మ సామాజిక అయితే నీకు రావాలి టికెట్ అనేసి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన స్నేహితుడైన కోవెలమూడి నాని ద్వారా మొత్తం రాజకీయ మంత్రాంగానంతా నడిపారంటారనమాట. కోవెలమూడి నాని గారు ఎందుకంటే మీ జిల్లా పరిశీలకుడుగా ఉన్నారు కాబట్టి కోవెలమూడి నానితో మొత్తం మంత్రాంగం అంతా నడిపి టికెట్ అలా మళ్లించాలంటారు. మళ్ళీ అదే లిక్కర్ సుధాకర్ నాయుడు దగ్గుబాటి ప్రసాద్ మధ్య విభేదాలు వచ్చాయి, ఆయన అంతమొందించాలనేది సుపారీ ఇచ్చాడు, అది ఇది అనేది పెద్ద వైరల్ అయింది. అదంతా కూడా కేసులు అవన్నీ కూడా. ఈ సమయంలో మళ్ళా సుధాకర్ నాయుడు గారు జై ప్రభాకర్ చౌదరి గారు అంటే మన దగ్గర చేర్చుకుంటారా? నాకు సుధాకర్ నాయుడు లేకపోతే గురునాథ్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఎవరికి కూడా వర్గ కక్షలు అయితే లేవు. జనరల్గా ఎవరు వచ్చినా మాట్లాడతా, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాం, ఎంతలో ఉండాలో అంతలో ఉంటాం, ఎవరితో ఎట్లా ఉండాలని. ఈ టికెట్లు ఇచ్చాడా పెట్టాడా అనేటువంటి క్వశ్చన్ అంతా కూడా కోవెలమూడి నాని సుధాకర్ నాయుడు సాన్నిధ్యం మీదంతా కూడా సుధాకర్ నాయుడునో మునినో ఆ యొక్క నానిని అడిగితే తెలుస్తుంది. నాకు తెలియదు కదా, వాళ్ళ మధ్య సాన్నిధ్యం ఉండదు, నాకు తెలియదు కదా. మంచి స్నేహితులు అంటే మీకు తెలియదు ఏమనుకుంటారు? కోవెలమూడి నాని గారు సుధాకర్ నాయుడు గారు ఇద్దరు అదే మీ బోటోల ద్వారా విన్నది తప్ప వేరే కాదు. మంచిదే కదా, సుధాకర్ నాయుడు కూడా మంచి అమాయకుడు సార్ మీరు. శాసనసభ్యులు కాదు, మంచి శాసనసభ్యులు తెచ్చుకున్నాడు, కలిసి డెవలప్ చేస్తే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్టుగా మంచి ఎమ్మెల్యే కలిసి మందులు పనిచేసి డెవలప్ చేస్తే మంచిదే కదా. ఊరు బాగుపడితే మనకి అంతకంటే కదా, ప్రజలు బాగా ప్రశాంతంగా ఉంటే. ఆ అభివృద్ధిలో మీరుండరా? అభివృద్ధికి నాకేం లేదు. ఇప్పుడు రెడ్డి లెక్కల్లో లేను, కన్నా బుక్కుల్లో లేను, నాకేమన్నా కదా నా సంతకాన్ని విలువ లేనప్పుడు. పార్టీ అధిష్టానం మీకు ఒక పదవి ఇచ్చింది కదా, పార్టీ పరంగా పనిచేయడానికి ఏదన్నా బాధ్యతలు చెప్తే పోతున్నాం వస్తున్నాం, దాంట్లో తప్పేంటి? సరే, పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా? మీరు చెప్పండి, సూటిగా చెప్పండి. కుప్పం ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా మీకు ప్రశ్న వేస్తున్నా, ఆన్సర్ ఇవ్వండి. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారా? అలా కాదు, నీవు నేర్పిన విద్య నీరజాక్ష
అది కాదు అంటారా? అది కాదు. అధికారం ఉన్నప్పుడు అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? నాగరాజు గారు, అధికారం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఫెయిర్గా అడిగారు కూడా చెప్తున్నా, మనము చాలా డెమోక్రటిక్గా పోదామనే భావనతో పోతే ఇదేనే. ఇప్పుడు ఒక విలేజ్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో అధికారం ఉన్నప్పుడు నిర్బంధించి మనం అవతల వర్గం అధికారం ఉందని చెప్పి రెచ్చిపోయి ఓటింగ్ వేసుకుంది అనుకోండి, రేపు అధికారం వచ్చినప్పుడు ఈ నిర్బంధించినోడు ఎవడైతే ఉన్నాడో నువ్వు నేర్పావు కదా అని వాడు చేస్తాడు. అట్లా దీనికి ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల్లో అయితే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఎన్నికలు జరగాలని ఎలక్షన్ కమిషన్ కూడా అపాయింట్ చేసింది అందరినీ. తర్వాత సిబ్బందిని పెట్టారు. తర్వాత ఎవరు వాళ్ళు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగారు. ప్రజలు ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఇది మాకెందుకులే ఈ ఫ్రాక్షన్ గొడవలను, లేకపోతే ఎందుకు ఏమవుతుంది జెడ్పీటీస్తో అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటారు. దాని మూలన మంచి మెజార్టీ వచ్చింది, అభ్యర్థిని గెలిచింది. నిజాయితీకి నికార్సైన రాజకీయ నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు అంటుంటారు, ఆయనకు కూడా కాస్త మకిలి అంటిందా? చెప్పు, దేంట్లో? ప్రతి అంశంలో కూడా వాస్తవాలను మాట్లాడడంలో. వాస్తవాలను మాట్లాడడానికి కాదు. ఇప్పుడు నిజాన్ని దాస్తే నేరం కాదు, అబద్ధం చెప్తే నేరం. ఓకే, సరే, ఇంకా నిజాలు ప్రజలే చూసుకుంటారు. ఫైనల్గా ఒకటే చెప్పండి, దగ్గుపాటి ప్రసాద్ ఎపిసోడ్ మీకు ఆయనకు చిలికి గాలిలో ముదిరిపోతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం పిలిపించింది. అంటే వాళ్ళు పిలిచారా, మీరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా అనేది. పల్లా శ్రీనివాస్ గారితో మీరు కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దగ్గుపాటి ప్రసాద్ని పిలిపించి కాస్త అది ఈ ఆడియో విషయము ఇంకోటి కూడా మందలించడం జరిగింది. అసలు ఏం జరిగిందంటారు? చెన్నైలో కళాసూద ఆడిటోరియంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, బండారు బుద్ధబాసు గారు, అట్లా నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాం. ఒక మీటింగ్ జరిగింది, అది ఓపెన్ పత్రికలో వచ్చింది. ఆ చెన్నై ప్రోగ్రాం తర్వాత వస్తుంటే మధ్యలో కాల్ వచ్చింది, పల్లా శ్రీనివాస్ గారు చేశారు. అనంతపురంలో ఏం జరుగుతుందన్నా సార్ కనుక్కోమన్నాడు. ఏంటి ఇది పరిస్థితి అంటే, అనంతపురంలో ఏం జరుగుతుందో చెప్పాలంటే ఫోన్లో కాదు, నాలో సిగ్నల్ సరిగ్గా లేదు, రేపు ఉంటావా, రేపు కావాలంటే రేపే వస్తానంటే ఉంటానన్నాడు. నేను పోయాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, బాధ్యతలు పిలిచిపోయాం, ఇది జరిగిందని చెప్పాం. దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అవి ఏమైనా అక్రమంగా ఉంటే ప్రభుత్వం కానీ అధినేత కానీ ఒప్పుకోడు, డెఫినెట్గా న్యాయం. నేనన్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి, ఇది తప్పు పార్టీ మీద ప్రభావం పడుతుంది, ప్రభుత్వం మీద పడుతుంది అని చెప్పాను. దాని ప్రకారం పార్టీ కూడా అన్ని సమాచారాలు ఏవైతే ఉన్నాయో సమగ్ర నివేదికనే తీసుకొని దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్కి అందరికీ ఇచ్చినట్లు ఉన్నారు. దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఓకే, ఫైనల్గా ఒకటి, గుత్తా ధనుంజయ నాయుడు అంటే ఆడియో లీక్ విషయంలో తనకు ప్రాణహాని ఉంది, తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది అంటే అధిష్టానాన్ని కూడా సంప్రదించడం జరిగింది. మిమ్మల్ని సంప్రదిస్తే, మిమ్మల్ని ఆశ్రయిస్తే రక్షణ కల్పిస్తారా? నేనేం పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, నా దగ్గరకు వస్తే ఓ లెటర్ రాసి ముఖ్యమంత్రి గారికి ఎవరికైనా ప్రాణహాని ఉందంట అని ఎవరికైనా చెప్తాం. ఆ విధంగా నేను కూడా ఉత్తరం రాసి ఇమ్మంటే ఇస్తాను. ఎందుకంటే నేను ప్రొటెక్ట్ చేయలేను కదా 24 గంటలు ఉండి. ఇప్పుడు ఐఎమ్ నాట్ ది కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కాదు, ఇంకోటి కాదు, పోనీ హోంశాఖ మంత్రి కాదు. దీంట్లో జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ని, తర్వాత మిగిలిన వాళ్ళని కూడా దగ్గరికి కూడా వెళ్ళి ఈ ప్రొటెక్షన్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోతే ఒక పౌరుడిగా ఇస్తారు ఎవరైనా, అందులో పార్టీ కార్యకర్తగా డెఫినెట్గా ఇస్తారు ఒకవేళ నిజంగానే ప్రాణహాని ఉంటాయి. ఓకే, ఫైనల్గా ఇదే ప్రశ్న సార్, ఇక 2029లో తెలుగుదేశం పార్టీ ప్రభాకర్ చౌదరి గారి టికెట్ ఆ పరిస్థితి వస్తే తిరిగి కూడా డబ్బే ప్రామాణికంగా చూసి ఆ పరిస్థితి వస్తే ప్రభాకర్ చౌదరి గారి అనంతపురంలో అసెంబ్లీకి నిలబడినని చెప్పాను కదా. ఓకే, అనంతపురంలో అసెంబ్లీకి నిలబడినని చెప్పాను, ఎంపీగా పోతారా? అనంతపురంలో అసెంబ్లీకి నిలబడినని చెప్పాను. నువ్వు దేనికి పోతావు, ఇంకో దానికి పోతావు అని కదా. అనంతపురంలో అసెంబ్లీకి నిలబడదలుచుకోలేదు. అనంతపురం అసెంబ్లీ అనేది ప్రభాకర్ చౌదరి గారికి ఒక కంచుకోట కదా, మున్సిపల్ చైర్మన్ గా గుర్తింపునిచ్చిన పట్టణం అది. అందుకనే అనంతపురం కాన్స్టిట్యూన్స్ గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి నిర్ణయం తీసుకొని చెప్తున్నా. 29లో అనంతపురం సీట్ అయితే నేను అడగదలుచుకోవాలి పార్టీని. ఓకే, ఎవరన్నా ఇంకా ఉత్సాహకులు వచ్చి నిలబడితే సంతోషంగా, లేదా ఆయనే మళ్ళీ నిలబడి మంచి మెజారిటీ. ఎంపీకి వెళ్తారా? నేను ఎంపీకి కూడా వెళ్తాను. బరిలో ఉంటారా ఉండరా? బరిలో ఉంటాను. ఎక్కడి నుంచి ఉంటారు చెప్పరు? బరిలో ఎక్కడ ఉంటావు అనేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటాను. ఎక్కడి నుంచి బరిలో ఉంటారు? ఎక్కడి నుంచి అనేది పార్టీలో ఏ పార్టీ నిర్ణయిస్తుందో. మరి తర్వాత ఆ రోజు 29కి ఏమన్నా డీలిమిటేషన్లు ఇంకా ఎక్స్ట్రా పెరుగుతాయో తెలియదు కదా. డీలిమిటేషన్ జరగదు. జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గం పక్కన ఉంటే మిగిలిన 12లో ఎటు కూడా ఎక్కడ కూడా మీకు ఛాన్సే రాకపోతే నేను మీ దారి ఎటు? జనసేన, వైసీపీనా ఎటు? నేను పార్టీలోనే ఉంటా. పార్టీ అంతలోపల నాకు ఏదో గౌరవిస్తుంది. ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా గౌరవిస్తారని ఉంది. కానీ బట్ 2029లో ఎన్నికల బరిలో ఉండాలనే కోరిక అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో అనర్హుడు కాదు నేను ప్రూవ్ చేసుకోవాలా. డెఫినెట్గా ఒకసారి ఎన్నికల్లో అయితే నిలబడతాను.
జోన్ 5 పరిశీలనగా ఉన్న కోవలిము నాని గారు ఇటీవల నా ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభాకర్ చౌదరి గారికి రాజ్యసభ ఇవ్వబోతున్నారు అని నా ఇంటర్వ్యూలో చెప్పారు. మీతో చెప్పాడా? నాతో అన్నారు, నా ఇంటర్వ్యూలో అన్నారు. ఇది వాస్తవం? మార్చి ఏప్రిల్ వరకు లేవు కదా, మార్చి ఏప్రిల్లో కదా రావాల్సినవి. ఓకే, ఇస్తే మంచిదే కదా, దాన్ని మన ఎన్నికల్లో పోటీ పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఓకే, ఓ బాధ్యత ఇచ్చినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉన్న చట్టసభలోకి పోవాలనుకుంటున్నాం, చట్టసభలో ఇది కాకపోతే ఇంకో సభకు పంపినప్పుడు తప్పకుండా మంచిదే కదా. అనంతపురం నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు మీరు దూరంగా ఉన్న వాళ్ళ గుండెల్లో మాత్రం మీరు ఉన్నారు. అలా అలా వాళ్ళ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్న ఆ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు? డెఫినెట్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ స్పందించండి. నా వరకు మాత్రమే స్పందిస్తాను అనకుండా మీ వరకు కాదు, ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు కూడా స్పందించేటువంటి మనసుతో మన నగరంలో రావాలా. ఎందుకంటే కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారి నుంచి ఎంతోమంది వచ్చారు. తర్వాత నాగిరెడ్డి గారు జీవితకాలం ఇప్పుడు ఉన్నా పరమపదించిన ఆయన గ్రేట్ లీడర్, దాంట్లో ఎవరు కాదని పదవి ఉన్నా లేకపోయినా. అలాంటి మహోన్నత వ్యక్తులు ఎన్నికైన నగరం, అందులో లెఫ్టిస్ట్ పార్టీ రామకృష్ణ ఎన్నికయ్యాడు. మంచి మంచి వ్యక్తులు కూడా చూసాం మనము. ఎప్పుడు కూడా అన్యాయం ఏదైనా జరిగితే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా తప్పు ఇది అనేటువంటి భావన రావాలా. ఆ కోణంలో ప్రజలు కూడా అప్రమత్తం కావాలని చెప్పి నేను మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను. గడ్డం సుబ్రహ్మణ్యం ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని తెలుస్తోంది. గడ్డం సుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి అనుకుంటే మీరు మద్దతు ఇస్తారా? నన్ను ఎవరన్నా అడిగితే కదా, నేను ఎమ్మెల్యే కాదు కదా మద్దతు ఇవ్వడానికి, నన్ను అడిగితే కదా. ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు కావాలా ఆయన అడగలే, పార్టీ నన్ను అడగలే, మధ్యలో నేను మాట్లాడడానికి నాకు ఏం హక్కు ఉంది? థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం.